మన ఆదిదేవుడైన మన విఘ్నేశ్వరుని తలుచుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. మన స్వరమాధురి తల్లికి ముందుగా ప్రణామములు తెలియజేస్తూ, అలాగే నా పక్కనే కూర్చొని ఉన్న మన స్వరమాధురి తల్లి వ్యవస్థాపకులు ఎంవీఆర్ చౌదరి గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, నమస్కారం. అలాగే మన స్వరమాధురి పాటల పల్లకిలో ఉన్న మాతృ సమానులైన తల్లి లాంటి వారికి పాద నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే అక్కలకు నమస్కారాలు తెలియజేస్తూ, చెల్లెమ్మలకు ఆశీర్వాదాలు తెలియజేస్తూ, మన కార్యక్రమాల్లో పంచుకుంటున్న చిన్నపిల్లలకు ఆశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా మన ఎంవీఆర్ చౌదరి గారికి నమస్తే సార్. చౌదరి గారు నమస్తే. క్రాంతి గారు, ముందుగా ఈ క్రాంతి స్వామితో ముఖాముఖి అనే కార్యక్రమంలో మన చౌదరి గారిని వారి పూర్తి పరిచయాన్ని మనం అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీ పూర్తి పరిచయాన్ని మన కుటుంబానికి తెలియజేయండి. జయ శ్రీరామ్. మన స్వరమాధురి కుటుంబంలోని భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రాంతి కుమార్ గారికి, గ్రూపులోని అడ్మిన్స్కి, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. కుటుంబ నేపథ్యాన్ని గురించి అడిగారు. మా తల్లిదండ్రుల పేరు రామయ్య, లక్ష్మమ్మ. మేము నలుగురు సంతానము. ఒక చెల్లెలు, నాకు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. మా అందరికి కూడా తలా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, అలాగా అందరు కూడా అలాగే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అలా ఉంది. మా కుటుంబ నేపథ్యం అంటే ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా ఏదో చెప్పచ్చు. మా పిల్లలందరూ కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఎవరు కూడా ఇబ్బంది ఏమీ లేదు. మా తమ్ముళ్ళు ఇద్దరు, ఒక తమ్ముడు నెల్లూరులో ఉంటారు, ఒక తమ్ముడు మా స్వగ్రామంలోనే ఉంటారు. నేను సంగారెడ్డి కూడా ఉంటున్నాను. మా పాప బాబు హైదరాబాద్లో బాబు ఉంటాడు, పాప విజయవాడలో ఉంటారు. అందరు కూడా హ్యాపీగా ఉన్నాము ఆ స్వరమాధురి తల్లి దయ వల్ల. అలాగే మన స్వరమాధురి కుటుంబం ఆశీస్సులు అందరూ మా అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. మా కుటుంబ నేపథ్యం. ధన్యవాదాలు సార్. ఇంత పెద్ద మన కుటుంబానికి, మన స్వరమాధురి కుటుంబానికి బాబాయ్ గారు లాంటి వాళ్ళు మీరు కళా పోషకులు, పాటల రచయిత, గాయకుడు మీరు. అటువంటి మీరు ఈ కార్యక్రమాలు, ఈ పాటల గ్రూపుల్లోకి ఎలా ప్రవేశించారు, ఎవరి ద్వారా ప్రవేశించారు మన అభివృద్ధి తెలియజేయాలి. చక్కని కృష్ణనాథ్ గారు, క్రాంతి గారు, ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుద్దన్నట్లు రామాలయం ఉండేది జంగారెడ్డిగూడెంలో. గుడికి వెళ్ళేవాళ్ళము. అక్కడ లోకనాథం అని ఒక ఆయన నాకు పరిచయం గారు. తర్వాత ఆ పరిచయం ఎప్పటి నుంచో ఉందో, ఒకసారి కనిపించి ఇట్లా ఒక గ్రూప్ ఉంది చేరతారని ఆయన గారు నన్ను అడిగారు. చేస్తానంటే పాటలే కదా, భగవన్నామ స్మరణ కదా, దాని ఏముందని చెప్తే ఆయన నన్ను గ్రూప్లో చేర్పించారు. చేర్పించేటప్పటి నుంచి కూడా
ఆయన గ్రూపులో డ్రాప్ అయిపోయారు, ఎందుకో తెలియదు. కానీ నేను ఆ గ్రూపులోనే అలా కొనసాగుతున్నాను. ఆయన వైజాగ్లో ఎక్కడో ఉంటారు, ఫోన్ కూడా లేదు, ఫోన్ చేసినా కానీ ఫోన్ కూడా పనిచేయడం లేదు. నన్ను ఆ లోకనాథం ద్వారా గ్రూపులో చేరాను. చేరినప్పటి నుంచి కూడా నాకు మన స్వరమాధురి తల్లి అంటే ఎంతో అభిమానం, ఒక మనశ్శాంతిని ప్రసాదించే దేవతగా నేను ఎప్పుడు కూడా చూస్తాను. అలా నేను గ్రూపులకి పరిచయం కరెంట్ గారు. ఓకే సార్, బాగా చెప్పారు. అయితే ఇంకొక విషయం, మీరు అప్పుడప్పుడు మేము నెల్లూరు వెళ్తున్నాను అంటుంటారు. నెల్లూరులో మా నాన్నగారు కట్టిన ఒక కళావేదిక ఉంది, మా నాన్నగారి గుడికి కార్యక్రమాలు అని అట్లా చెప్తూ ఉంటారు. మేము అనుకోవడం ఏంటంటే, మీ ఎవరైనా పిల్లలకి తల్లిదండ్రులు చేసిన పుణ్యాలే వారికి సంక్రమిస్తాయి అని అనుకుంటూ ఉంటాం. అట్లాగే ఏదో మీ తండ్రి గారు చేసిన పుణ్య కార్యక్రమాలే ఈరోజు ఇంతమందికి మిమ్మల్ని ఒక పెద్దగా, ఒక ఆత్మీయుడిగా తయారు చేసే. ఒకసారి మీ నాన్నగారి గురించి కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం. మాది మా నాన్నగారు మా స్వగ్రామం నెల్లూరు జిల్లా తూర్పుపాలెం అనే గ్రామం. మా నాన్నగారు కూడా కళలను పోషించేవాడు. ఆయన ఎన్నో పౌరాణిక నాటకాల్లో కృష్ణుడు గాను, కర్ణుడు గాను ఇలా ఎన్నో పాత్రలు వేసేవారు. చివరి దశలో ఆయన బ్రహ్మంగారి నాటకం ఆడారు సార్. ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా బ్రహ్మంగారి నాటకం వేసేవారు. అచ్చం బ్రహ్మంగారు దిగి వచ్చినట్టు అలా ఉండేవారు. అంత చక్కని వాయిస్, మంచి కళాకారులు. ఆయన కళను మేము చూస్తూ ఉన్నాం కాబట్టి మాకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన పేరుతో ఎప్పుడైనా ఒక కళాపీఠం ఎక్కడైనా కట్టాలనే ఆలోచన వచ్చింది. అక్కడ హై స్కూల్ ఉన్నది. హై స్కూల్లో చాలా స్ట్రెంగ్త్ ఉంటారు అక్కడ. ఇక్కడైతే చాలా రోజులు తరతరాలు పిల్లలకి ఉపయోగపడేలా ఒక కళాపీఠం బాగుంటుందని మా నాన్నగారి పేరుతోటి అక్కడ ఒక కళాపీఠం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఒక మంచి కళాకారుడు. అంతో ఎంతో ఆ వాసనతో మేము కూడా ఇలా రాణించగలుగుతూ ఉన్నాము. ఇంకా అంతకన్నా ముందు ఇంకొంచెం ముందుకు పోయి చెప్పాలి, మా తాతగారు ఆయన కూడా అలాగే అప్పుడు భోగవతాలు అయ్యండి. ఆయన ఎన్నెన్నో గ్రంథాలు, పుస్తకాలన్నీ కూడా ఒక పెద్ద గోను సంచికి పెట్టిండేవాడు. నేను చిన్న వయసులోనే అవి మొత్తం చదువుతా. అలాగా నాకు ఒక భక్తిభావం, పాడడం అనేది నేను 5వ క్లాస్ చదివినప్పటి నుంచి కూడా నాకు అలాగే వస్తూ అవన్నీ కూడా అలవాడై పూర్వజన్మ సుకృతం అంటారు. పూర్వజన్మ సుకృతం కూడా కాదు, మన పూర్వీకుల నుంచి కూడా మనకి ఇలా సంక్రమిస్తుంది. మా నాన్నగారు కానీ మా తాతగారి గారి గురించి కూడా మీరు అడిగిన పరిస్థితి సమాధానం ఇది. సార్, ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు అయితే మీకు వచ్చినాయని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి ఒక వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ ఈ ఏరియాలో ఇంత మంచి ఒక కళాపోటం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది మీ తాతలు తండ్రులు చేసిన పుణ్యం అండి. ధన్యవాదాలు. వారికి కూడా, వారు ఏ లోకంలో ఉన్న వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను కూడా. అట్లాగే అయితే మీరు ఎంత వ్యాపారం చేస్తూ కూడా ఈ మనస్వరమాధురి గ్రూపుని ఎందుకు నడుపుతున్నారు? ఈ గ్రూప్ వల్ల మీకు ఉపయోగాలు ఏంటి అసలు? ఎందుకంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏదో లేకుండా ఏం చేస్తాడు చౌదరి గారు. ఇది అందుకే నాకు కూడా డౌట్ వచ్చింది, మిమ్మల్ని అడుగుతున్నాను. అది కూడా తెలియగలరు సార్. ఇప్పుడు వ్యాపారాలు ఎప్పుడు శాస్త్రం కాదు, మన ఆస్తులు శాస్త్రం కాదు. ఇప్పుడు కూడా మనకి శాశ్వతం అనేది మనం చేసుకున్న మంచి పని. ఆ దైవానికి మనం చేసే సేవే మనకు ప్రతిఫలం. అంతేగాని మన వ్యాపారాలు, మన సంపాదన ఇవన్నీ కూడా శాశ్వతం కావు అనేదే నా నమ్మకం. కానీ తప్పక ఏదో భక్తి కోసం చేయాలి, నలుగురికి ఉపయోగపడే పనిగా చేయాలి. ఒక 10 మందికి ఉపయోగపడుతూ పనుల్లో కూడా వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళని మనం పోషించే విధానంలో సంతృప్తి పడుతూ అంతవరకే నేను వ్యాపారాన్ని చూస్తాను. ఎప్పుడు కూడా ఒక ఆదాయంగా ఉండాలని, ఒక ఆదాయం కోసం నేను ఎప్పుడు చూడను. నేను ఏర్పరచుకున్న పని కూడా అలాంటిదే. ఎప్పుడూ ఒక 10 మంది పని చేయాలి, వాళ్ళకి ఏదో అంతో ఎంతో మన సహాయం ఉండాలి అన్నట్టే చేస్తాను. అలా అది ఒక్కటే సంపాదనే మనకు ముఖ్యం కాదు. ఒక భగవన్నామ స్మరణ కావచ్చు, మానవ సేవయే మాధవ సేవ అంటారు. 10 మందికి మనం పని కల్పించి, అలాగే కాకుండా ఒక దైవ కార్యక్రమాల్లో కొంతమందికి మనం
ఆదర్శంగా ఉంటూ తెలియని వాళ్ళను కూడా ఏదో బ్రతిమలాడి గ్రూపులో చేర్పించి ఒక భగవన్నామ స్మరణలో వాళ్ళని పెడితే అంతో ఇంతో దాంట్లో కూడా మనకు సంతృప్తి ఉంటుంది. నాకు ఆ భగవన్నామ స్మరణకు వాళ్ళని దగ్గర చేసిన వాళ్ళు అవుతాము అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను సార్. ఓకే సార్, బాగా చెప్పారు. అయితే మనకి కలగర లక్ష్మీపురం అండి బేబీ కస్తూరి గారు ఈ విశ్లేషణ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, సరిగ్గా రావటం లేదు. అయినా కానీ చౌదరి గారు బాగానే చేస్తున్నారులే, కానీ ఇంకేమైనా చేసి కాస్త ఈ సమస్యను తీర్చండి బేబీ కస్తూరి గారు ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది సార్. మీకు చెప్పమని వారి ప్రశ్నకు మీరు ఏమైనా సాంత్వన కలిగించే విషయాలు ఏమన్నా కొన్ని చెప్పండి. విశ్లేషణ వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది కాదు సార్ ముఖ్యం. అక్కడ విశ్లేషణ వల్ల ప్రతి ఒక్కరూ ఆనందపడుతున్నారు, రాలేదని ఇబ్బంది పడుతున్నారు. అంటే విశ్లేషణ వల్ల ఇబ్బంది కాదు, రాని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి ఎన్నెన్నో కార్యక్రమాలు పెడతామన్నాము, గ్రూపులో అందరము చెప్తున్నాము, కొంతవరకు కవర్ అయ్యారు. విశ్లేషణ విషయంలో కూడా కొంత జాప్యం జరగడానికి కారణం కూడా ఎప్పుడూ గ్రూపులో కొంతమంది చెబుతూ ఉంటారు, కొత్తవి వాళ్ళు కొంతమంది విశ్లేషణ చెప్పలేకపోతూ ఉంటారు. ఇప్పుడు 100-120 మంది పాడినప్పుడు వాళ్ళలో కొంతమందికి ఏదో ప్రయాణాలు అట్లా చెప్పలేకపోతారు, అలా జరుగుతుంది. కానీ ఎలా జరిగినా విశ్లేషణ రాని వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే విశ్లేషణ అనేది ఒక చాలా చక్కని కార్యక్రమం. మన పాటకు అవతల నుంచి వచ్చే ప్రతిఫలమే అది. చాలా చక్కగా పాడారు అని వాళ్ళు మెచ్చుకున్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఆ ఆనందం లేకుండా పోతుందని చాలామంది బాధపడుతున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా గ్రూపుల సభ్యులు గమనించి పాట పాడి ఎలా పాడాము అలాగే విశ్లేషణ కూడా చెప్పాలి అనేది ఒకటి అందరూ కూడా గమనించుకోవాలి. అది చాలా ముఖ్యమైనదిగా భావించుకోవాలి. పాట పాడడం ఎంత ముఖ్యమో విశ్లేషణ కూడా అంతే ముఖ్యం అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని మన కలగర రామచంద్రపురం బేబీ కస్తూరికి ద్వారా నేను మన గ్రూప్కి తెలియజేస్తున్నాను. మీకు నమస్కారాలమ్మా, చక్కని ప్రశ్న అడిగినందుకు. అవును సార్, బాగా చెప్పారు. ఎందుకంటే చాలామందికి చాలా ఆనందం కలిగి ఉంటుంది మా బాబాయ్ గారు ఎంత భరోసా ఇచ్చారని. కరెక్టే సార్, ఎందుకంటే పాట పాడటం మనం సగమే, ఒక సగం మార్కులు వేయాలి. విశ్లేషణ చెప్తేనే సగం మార్కులు వేయాలి వాళ్ళు. ఎందుకంటే ఈ విశ్లేషణ కార్యక్రమం అనేది చాలా ఆనందపడుతున్నారు వాళ్ళు. వీళ్ళ దీవెనలు తీసుకున్నారు, వీళ్ళు ఇచ్చే దీవెనలతో వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా దీవెనలు ఇవ్వాలి, వాళ్ళకి ఆశీర్వదించాలి వాళ్ళని. చక్కగా వాళ్ళ పాట వచ్చిన వరకు చక్కగా పాడి చాలా మంచి విషయం చెప్పారు సార్. అయితే ఈరోజు ఇళ్లలో చిన్న చిన్న కుటుంబాల్లో ఇద్దరు పిల్లల్ని సరిపెట్టుకోవడమే చాలా కష్టమైపోతుంది సమాజంలో. అట్లాంటి మీరు ఇంత పెద్ద కుటుంబాన్ని 400 దగ్గర ఈ కుటుంబాన్ని ఈ నడపడంలో హ్యాపీగానే ఉన్నారా, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? ఏ పని కూడా మనం అంకిత భావంతో చేస్తే మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది సార్. దాన్ని ఇబ్బంది పడుతున్నామని ఎప్పుడు కూడా ఫీల్ కాకూడదు. ఏ పనిలో కూడా ఇబ్బంది పడుతున్నామంటే ఆ పని చేయలేము. దాంట్లో ఆ కష్టంలోనే మనం ఒక ఆనందాన్ని శాంతిని ఎత్తుకోవాలి. అలాగే ఎక్కడో కొంతమంది విశ్లేషణ రాలేదనో ఇంకోటి అన్నప్పుడు దానికి నీకు చాలా బాధ వేస్తుంది. వాళ్ళకన్నా నేను ఎక్కువ బాధపడుతున్నాను, మరి అందరికీ చెప్పించలేకపోతున్నామే అనేది. దానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. అంతేగాని మన స్వరమాదిరి ఈ భగవద్బంధువులందరితోటి పరిచయం మాట్లాడడం, దాంతో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. అంతేగాని దీనివల్ల ఇబ్బంది పడుతున్నానే ఆలోచన ఎప్పుడు కూడా నాకు లేదు. అందరూ ప్రశాంతంగా బతకాలి, ప్రశాంతంగా పాడుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలి అనేది ఒక నినాదమే నాకు. అంతేగాని ఇంకేం లేదు సార్. చాలా ధన్యవాదాలు సార్, ఇంత ఓపికతో ఉన్నారు మీరు. మా కోసమే మిమ్మల్ని స్వరమాదిరి తల్లి ఇక్కడికి ఈ ఊర్లో మిమ్మల్ని సెటిల్ అయ్యేలా చేసి ఉంటుంది. ధన్యవాదాలండి. ఒకసారి ఆపనే ఉండదు చౌదరి గారు. ఇప్పుడు మన స్వరమాదిరిలో ఉన్న భక్తులంతా సభ్యులంతా ఆల్రెడీ ఏదో ఒక గ్రూప్లో, ఒక భక్త బృందాలలో ఉన్నవాళ్ళు, మనకి భజన బృందాల్లో ఉన్నవారు, లేకపోతే ఏదో గురువుని ఒక గురువు మార్గంలో నడుచుకుంటూ భక్తితో
ఆ భజనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఏదైతే ఆల్రెడీ ఒక భక్తులు ఉన్నవాళ్ళే ఎక్కువ ఉన్నారు. వీళ్ళకి ఈ మన స్వరమాదిరిలో చేరి ఈ రోజుకు ఒక పాట పాడటం, దీనివల్ల వాళ్ళకి ఇంకా కొత్తగా వచ్చేదే ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ భక్తులు పూజలలో దీనికన్నా మంచి కార్యక్రమాలు ఉన్నారు కదా. మన పాటలు పాడటం వల్ల వాళ్ళకి ఇంకా కొత్తగా ఏమొస్తుంది? చాలా చక్కని ప్రశ్న క్రాంతి గారు. భక్తి అనేది ఒకటి కాదు, ఒక మనిషికి ఒక స్థిరమైన మనసు నిలకడగా ఉండాలంటే భక్తి ప్రధానం. మీరు చెప్పినట్టు అన్ని గుళ్ళలో కూడా చేస్తూ ఉంటారు, కానీ గుడికి ఎప్పుడో ఒక వారానికి ఒకసారి రోజు పోయిన ఒక 10 నిమిషాలు ఒక గంట గుళ్ళో గడుపుతాం. అది సహజంగా రోజు జరుగుతుండే విషయం. గుడికి వెళ్ళలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంట్లో పన్ను తీరిక లేకను వయసు ఎక్కువ సహకరించుకొని ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మన స్వరమాధురి అనేది ఇది ఒక భగవన్నామ స్మరణ. ఉదయం 5 గంటలకు మొదలవుతుంది, సాయంత్రం 6 గంటల దాకా పాటలు. అంటే ఏదో ఒక పాటను వాళ్ళు పాడడం, పాడే పాటలు వినడం, ఎప్పుడు కూడా మనసంతా ఒక ఆ భగవన్నామ స్మరణ మీదనే ఉంటుంది. పాడేది ఒక పాట కావచ్చు, రోజంతా కూడా భగవన్నామ స్మరణలో మన స్వరమాధురి తల్లి అందరిని కూడా నిలుపుతుందని నా అభిప్రాయం. అలాగే 6 గంటల వరకు ఎక్కడ తర్వాత చూడండి, ఒక విశ్లేషణ కార్యక్రమంలో ఆ విశ్లేషణ కోసం ఎదురు చూసే దగ్గర నుంచి విశ్లేషణ ఇని ఎంత తృప్తి పడుతున్నారు ఒక్కొక్కరు, నేను బాగా పాడాను అని ఒక ఆనందాన్ని ఇస్తుంది. ధన్యవాదాలండి చౌదరి గారు, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా భక్తి భావంలో ఉన్న వాళ్ళు ఉంటారు, మంచి మంచి యాక్టివ్గా ఆ దేవాలయాల్లో సేవలు చేయడానికి, భజన చేయడానికి వెళ్తారు. ఒక వయసు వచ్చాక, వృద్ధాప్యం వచ్చాక ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళరు ఎవరు. ఆ వేరుతో మనం ఎక్కడ ఇబ్బంది పడతాం లేదు. వాళ్ళు ఇంట్లో కూర్చొని మనం ఇంత సేవ చేసాం, ఇంట్లో కూర్చోవాల్సి వస్తుందని ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి మన స్వరమాధురి పాటల పల్లకి అనేది మంచి వరం లాంటిది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఇష్టమైన పాత భజనలు ఎప్పుడు నేర్చుకున్న ఇవన్నీ చక్కగా ఇంట్లో కూర్చొని పాడుకుంటూ చాలా ఆనందిస్తున్నారు. అట్లాగే ఈ విషయం అనేది మీరు చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు సార్ మీకు. అయితే మన ఆవుల రాంబాబు గారు విశ్లేషణ గురించి మిమ్మల్ని ఒక ఫోన్ ద్వారా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఫోన్ చేశారు ఆవుల రాంబాబు గారు. జై మన స్వరమాధురి, జై జై మన స్వరమాధురి. ఎంఈఆర్ సోదరి గారికి, క్రాంతి కుమార్ గారికి, తదితర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో మరి చక్కగా కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది. నా విన్నపం ఏంటంటే సోదరి గారికి చెప్పేది, చక్కగా గ్రూపు చాలా చక్కగా నడిపిస్తున్నారు. మీ ఆధ్వర్యంలో చాలా చాలా క్రమబద్ధంగా వెళ్తుంది. పాటలు అందరూ పాడుతున్నారు, కానీ విశ్లేషణ మాత్రం కొంతమందే చెబుతున్నారు. ఒకవేళ విశ్లేషణ చెప్పడానికి ఖాళీ లేకపోయినట్లయితే కమిటీ వారు చక్కగా బోల్డ్ మంది ఫోన్ నెంబర్లు ఇచ్చారు. వాళ్ళకి చిన్న ఫోన్ చేసి నాకు విశ్లేషణ చెప్పడం కుదురుతులేదండి, దయచేసి నా తర్వాత పాట పాడిన వారికి విశ్లేషణ చెప్పండి అని చిన్న ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది. మరి ఆ మాత్రం కూడా సమయం వెచ్చించకపోతే చాలా 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 బాధాకరం. తర్వాత నేను చాలాసార్లు గమనించాను, పాట పెట్టి తర్వాత నేను నా పేరు చూసి కట్ చేస్తున్నారని పైన కట్ చేసి తర్వాత ఎప్పుడో పెడుతున్నారు. మరి అది కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఒక క్రమబద్ధీకరంలో పెడితే ఇంకా అలా వదిలేయాలి తప్ప తర్వాత దాన్ని మారుతున్నారు అంటే ఏదో చెప్తారు. మరి అలా కాకుండా చక్కగా ఒక క్రమంగా ఒక క్రమ పద్ధతిలో నడవాలని, గ్రూప్ నడవాలంటే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా పాటలు పాడుతున్నారో అంత బాగానే విశ్లేషణ చెప్పాలని
యొక్క భావన అండి. దీని మీద మీ యొక్క కామెంట్స్ చెప్తారని కోరుకుంటూ జై శ్రీరామ్. ధన్యవాదాలండి గారికి రాంబాబు గారు. మీ ప్రశ్న తప్పకుండా చౌదరి గారు ఇప్పుడు మరి వివరణ ఇస్తారు మనకి. చౌదరి గారు చెప్పండి. నమస్కారం రాంబాబు గారు, మీకు ధన్యవాదాలు. మీరు చెప్పింది 100% గ్రూపులో జరుగుతూనే ఉంది. విశ్లేషణ గురించి మీరు చాలా ప్రాధాన్యతగా చెప్పారు. ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మీలాంటి ఒక గొప్ప గాయకులు, సింగరు, ఏ విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి చెప్పగల మేధావి మీరు. గ్రూపులో జరిగే విషయాలను కూడా ఎంతో సూక్ష్మంగా ఆలోచిస్తున్నారు మీరు. మీరు చెప్పినవి మొత్తం కూడా గ్రూపులో జరుగుతున్న విషయాలే. విశ్లేషణ కమిటీ వేసాము, విశ్లేషణ అందరికి రాలేదని. ఆ కమిటీ వాళ్ళు మొత్తం అందరూ అన్నీ ఎత్తుక్కోవాలంటే కుదరడం లేదని 5గురికి తలా 20 పేర్లు ఇచ్చాము అలా చూడమని. అవి ఎతకాలన్నా కానీ చాలా కష్టమైపోయింది. అది కూడా కరెక్ట్గా లేదని సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా నాకు విశ్లేషణ రాలేదు అని ఒక మాట చెప్తే సరిపోతుంది అని ఒక చిన్న ప్లాన్ చేసి, ఎవరు కూడా ఒక చిన్న మాట చెప్తే చాలు విశ్లేషణ రాలేదు అని అది ప్లాన్ చేసాము. అన్నిటికి కూడా ఎవరు సహకరించడం లేదు. విశ్లేషణ రాలేదని ఒక మెసేజ్ వాళ్ళు ఫోన్ ఎత్తుకొని వాళ్ళ ఫోన్ చేసి చెప్పని ఇబ్బంది పడుతున్నారని ఒక చిన్న నాకు విశ్లేషణ రాలేదని గ్రూపుని పెట్టమన్నాం. అది కూడా పెట్టలేకున్నారంటే మనం చింతించాలి. అందుకని మనం ఏం చేయలేము. కానీ మా సహకారం, మా సాయశక్తుల ఇప్పుడు కూడా ఏదో ఒక విధంగా అందరికీ విశ్లేషణ రావాలి అనే మన విశ్లేషణ కమిటీ కావచ్చు, అడ్మిన్స్ కావచ్చు, అందరూ కూడా దాని మీదనే దృష్టి పెట్టారు. మేమే కాదు, గ్రూపులో చాలామంది కూడా దాని మీదే దృష్టి పెట్టారు. ఇంకొక విషయం చెప్పారు మీరు, పోస్ట్ పెట్టిన తర్వాత పోస్ట్ చూసి దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఏదో చోట పెడుతున్నారని. అది మంచి పద్ధతి కాదు ఎవరికి కూడా. అంతా మన ఒక భగవద్ బంధువులు, ఎవరిని తక్కువ ఎక్కువ చూడకూడదు. ఎవరు ఎక్కడ ఏ పోస్ట్ పెట్టారో, ఎవరు చెప్తారో అనేది కూడా మనకు పెట్టిన తర్వాత ఎవరున్నా అలాగే ఉంచాలి. దాని విషయంలో ఎవరు కూడా అలా చేయకూడదని నా నిర్ణయం కూడా. ఈ విషయాలు కొన్ని అన్నీ మీరు గమనిస్తూ ఉన్నారు. పెద్ద మనసుతోటి నాకు ఒక చిన్న ఆలోచన వస్తుంది. మీ తర్వాత మీరు ఆ విశ్లేషణ చెప్పాలని డిలీట్ చేసుకోవాలంటే మీరు సంగీత పరంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తులు. మీ పాటని చెప్పలేక వాళ్ళు కూడా డిలీట్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారని. కానీ అలా చేయకూడదు. చెప్పగలిగాడికి గురువుగారు మీరు చాలా చక్కగా పాడాలని చెప్పినా సరిపోతుంది. మీరు దాని గురించి ఏమీ బాధపడరు. కానీ అలా చేయాలే కానీ డిలీట్ చేసుకోవడానికి కరెక్ట్ కాదు. ఆ విషయం మీద నేను ఎవరు అలా చేస్తారో వాళ్ళని మందలిస్తూ చెప్తాను. మీరు చాలా చక్కని విషయాలు సూచనగా గ్రూప్కి తెలియజేశారు. మీకు నా ధన్యవాదములు. బాబు గారు మంచి ప్రశ్న అడిగారు. ప్రతి సమస్యకి ముందు మనం దాని పరిష్కారాన్ని ఎత్తుకుందాం. అందులో మీరు కూడా పాలు పంచుకోవాలి. ఎందుకంటే అనుభవం పెద్దలు కాబట్టి ప్రతి సమస్యని తీర్చుకుందాం. ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మన చౌదరి గారిని నాకు ఒక ఆలోచన వచ్చింది, దాన్ని అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే ఇంత గ్రూపుని రోజు రోజుకి ఇది ముందుకెళ్తూ ఉంది. ఒకవేళ అనుకోకుండా ఈ గ్రూపు ఇంకెవరైనా చౌదరి గారు ఎందుకు నడపాలి, మేము ఎందుకు నడుపుకోకూడదు అని ఆలోచించి ఇంకెవరైనా ఇంకో గ్రూప్ పెట్టారనుకుందాం. అప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు, అసలు మీ స్పందన ఎలా ఉంటుంది, ఆ విధానం మాకు తెలియజేయగలరు. క్రాంతి గారు, ఇది ఎవరు సొంత ఆస్తి కాదు. ఎవరు గ్రూపుని బాగా నడిపించగలుగుతారు అనుకుంటే నేను ఇప్పుడైనా వాళ్ళ చేతుల్లో పెడతాను. ఒక యువకులు ముందుకు వచ్చి గ్రూపుని ఎవరు నడిపించగలరా అని నేను చూస్తూ ఉన్నాను. నేనే నడిపించాలి, నేనే ఈ గ్రూపులో గొప్పగా ఉండాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు. అలాంటి ఎవరైనా వచ్చి గ్రూప్ని మేము నడిపిస్తామంటే వాళ్ళ పువ్వుల్లో పెట్టి వాళ్ళ చేతుల్లో పెడతాను. నేను వాళ్ళకి సహకారం చేస్తాను. నేను నా సాయశక్తులు ఎప్పుడు మన స్వరమాధురిని వీడడం అనేది ఎప్పుడు ఉండదు.
ఎవరో వచ్చారు ఎవరో కావాలంటే నేను ఎంతో ఆనందంగా వాళ్ళకి ఇచ్చి సూచనలు ఇచ్చి నేను వాళ్ళ ఎంటూ ఉంటాను. అంతేగాని అలాంటి భేదభావాలు నేను పెట్టుకోను. ఎవరైనా అలా ఉంటే ముందుకొచ్చి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎంతో ఆనందపడతాను నేను వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ అనుకుండి నేను గ్రూపుని మొత్తాన్ని కూడా నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరైనా అలా ఉంటే వాళ్ళకి నేను సహకరిస్తాను. చాలా బాగా చెప్పారు సార్, మీ గొప్ప మనసు తెలియజేశారు. ఇట్లాంటి మానసిక స్థితిలో ఉన్న వాళ్ళే ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడపగలుగుతారు. చాలా ఆనందాన్ని ఇచ్చింది మీరు చెప్పిన విషయం. అయితే మీరు మన గ్రూపుని అనుక్షణం కనిపెడుతూ ఉంటారు. నేను 2 రోజులు ఉండనండి ఊరు వెళ్తున్నానని చెప్తారులే, కానీ అయినా కానీ ఎనీ టైం మీరు దాన్ని గమనిస్తూనే ఉంటారు. అట్లా కనిపెట్టడమే కాకుండా మంచి మంచి పాటలు రాస్తారు. ఆ పాటలు మీరే పాడతారు. ఈ పాటలు పాడటం అనే అలవాటు మీకు అసలు ఎప్పటి నుంచి ఉంది, ఎలా వచ్చింది మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం. మంచి ప్రశ్న గారు ఫ్రెండ్ గారు. పాటలు రాయడం పాడడం అనేది ఏది కూడా ఆ సరస్వతి కరుణ కటాక్షాలు ఉంటే మనకు ప్రాప్తిస్తాయి. గ్రూప్లో రాకముందు నేను పాటలు రాసేవాడిని కాదు, ఎక్కువగా పాడేవాడిని కూడా కాదు. కానీ ఎక్కడ భక్తి కార్యక్రమాలు జరుగుతున్నా అక్కడ కూర్చొని వినడం, శ్రవణం గొప్పది, వినేవాడిని. అలా చిన్నతనం నుంచి నాకు రాయడం అనేది ఒక కవితగానో ఏదో రాసుకోవడం, దాన్ని మళ్ళీ ఏదో నెలసైడ్ పడేయడం అలా జరుగుతూ ఉండేది. కానీ మన ఈ స్వరమాధురి గ్రూపులో చేరిన తర్వాత నేను ఆ వేస్ట్గా పడేసే అన్నీ కూడా కవిత రాసి అదేదో నిలబడి పడేసేవాడిని. అవన్నీ కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చి మన సరస్వతి కరుణ కటాక్షాలతోటి నేను ఇవన్నీ రాయడం పాడడం అన్నీ కూడా నాకు అలవాటాయి. నేను ఇది నా గొప్పతనంగా నేను భావించడం లేదు. మన స్వరమాధురి తల్లి ఆ సరస్వతీ దేవి కరుణ కటాక్షాలతోటి ఇలా జరుగుతున్నాయి నేను నమ్ముతున్నాను. నాకే కాదు, మన గ్రూపులో ఎవరు ప్రతి ఒక్కరు కూడా అలాగే మన స్వరమాధురిని నమ్మిన వారికి అలాగే ఒక చైతన్యం తప్పక ఏర్పడుతుంది, ఒక మనశ్శాంతి అనేది వస్తుంది, ఒక చక్కని భక్తి భావన మనలో నిలుగుతుంది, భగవన్నామ స్మరణ చేసుకునే ఒక అవకాశం వస్తుంది. నేను అలా ఈ గ్రూపులోకి వచ్చిన తర్వాత నేను పోయి ఆ తల్లి కరుణా కటాక్షాలతో రాయడం పాడడం అన్నీ కూడా ఆ తల్లికి అంకితం చేస్తున్నాను. అది నా గొప్పతనంగా నేను ఎప్పుడూ భావించడం లేదు. అది ఆ సహకారం, నన్ను అభినందించడం, గ్రూపు మన స్వరమాధురి సభ్యులు అందరి తోటి మన స్వరమాధురి తల్లి కరుణా కటాక్షాలతోటి ఇలా జరుగుతుందని నేను నమ్ముతాను. ధన్యవాదాలు సార్, బాగా చెప్పారు. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో శ్రవణ భక్తి అని చెప్పారు. వాస్తవంగా ఇప్పుడు మన గ్రూప్లో ఉన్న వాళ్ళు 90% మంది ఇట్లా ఇన్ని నేర్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సంగీత పరంగా ఉన్న వాళ్ళు ఒక 10% ఉండుంటారు, 10%. 90% మీరు చెప్పినట్టు వినేటప్పుడు శ్రద్ధగా, ఒక భక్తి పాట వస్తుందంటే శ్రద్ధగా వింటే ఇట్లాంటి మంచి లక్షణాలు వస్తాయని నేను కూడా నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు మనకి బద్రీనారాయణ గారు 2వ నెంబర్ అండి, ఫోన్ చేశారు మనకి, మిమ్మల్ని ఏదో అడగాలని చెప్పి. వినిపించండి సార్ మరి. జై శ్రీరామ్ అండి. మన స్వరమాధురి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అలాగే ఈరోజు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రాంతి స్వామి గారికి కూడా, సోదరి గారికి నా నమస్కారములు. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్. నా పేరు బద్రీనారాయణ, గురుపట్లగూడెం మాది. సోదరి గారు, అన్ని వారాలు అందరూ పాడిన పాటలు కలిపి ప్రార్థిస్తూ ఉన్నారు. అట్లే టాలెంట్ మీద బాగా పాడిన వారిని గుర్తించి ఒకసారైనా గిఫ్ట్ ఇస్తే బాగుండు, వాళ్ళని మనం ప్రోత్సహించినట్టు అవుతుందని అభిప్రాయం సార్. దాని మీద మీరు ఏమైనా చెప్పగలరా? నమస్కారాలండి బద్రీనారాయణ గారు. మీకు గ్రూపులో ఒక సీనియర్ సభ్యులు, మీరు ఒక మంచి వక్తన్న గాయకులు కూడా. చక్కని ప్రశ్న అడిగారు. ఈ ఆలోచన కూడా మాకు ఎప్పటి నుంచో ఉంది. అది చేయాలంటే చాలా కష్టం కూడా. గ్రూపులో ఎవరు టాలెంట్తో పాడారు అనేది నిర్ణయించేదానికి మళ్ళీ ఒక కమిటీ వేయాలి. దాన్ని ఆషామాషిగా చేస్తే బాధపడతారు.
అందుకని ఎప్పటికప్పుడు చేయలేకపోతున్నాము. కానీ మీరు ఇప్పుడు చక్కని మీ అభిప్రాయాన్ని తెలియజేశారు. దానికి తగ్గట్టుగా ఒక కమిటీ వేసి, ఒక నలుగురిని కమిటీ వేసి ఆ బాగా పాడిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు సెలెక్ట్ చేసి తప్పకుండా 1, 2, 3 ముగ్గురికి ఒకసారి రోజు ప్రతి వారం అంటే ఎప్పుడు చేయలేము. ఒకసారైనా మనకి ఈసారి సమ్మేళన కార్యక్రమం సత్తుపల్లిలో జరపాలనే ఆలోచనలో ఉన్నాము. ఆ కార్యక్రమం నాటికి ఈ సెలెక్ట్ కమిటీ వేసి బాగా పాడిన వారికి బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచన ఉంది. మీరు కూడా దాన్ని వ్యక్తపరిచారు కాబట్టి తప్పకుండా అలా చేయాలని ఆలోచన ఉంది. తప్పకుండా చేసి వాళ్ళకి ఆ రోజు మన కార్యక్రమం రోజు స్టేజ్ మీద పిలిచి వాళ్ళకు బహుమతులు ప్రదానం చేస్తామని మీ ద్వారా నేను మన స్వరమాధుల గ్రూప్కి మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదములు. ఇంత చక్కని ప్రశ్న అడిగినందుకు మీకు బద్రీనారాయణ గారు. ఆధారము కూడా ధన్యవాదాలు సార్ బద్రీనారాయణ గారు. చాలా మంచి ప్రశ్న ఇది, మంచి సలహా ఇది. ఎందుకంటే మనం మంచిగా పాటలు పాడేవాళ్ళు కూడా అందరితో కలిపి అభినందించడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు కావాలి. మీ సూచనలు తప్పకుండా తీసుకుందాం, అలాగే చేద్దాం సార్. అయితే చౌదరి గారు, ఇప్పుడు కొంతమంది ప్రతిరోజు పాటలు పాడుతుంటారు, రోజుకు పాట పాడుతుంటారు. కొంతమంది వాళ్ళు ఏదైనా ప్రయాణాలు, యాత్రలో ఉండేవి, లేకపోతే ఇంటికాడ ఏదైనా అప్పట్లో ఏదైనా ఫంక్షన్లు కానీ ఉన్నప్పుడు కొన్ని రోజులు ఆగుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఫోన్ చేసి ఏంటమ్మా మీరు పాటలు పాడలేదు, పాడనమ్మా పాట అన్నప్పుడు, అదేంటి భక్తి పాట మనం పాడుతూ ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు ఆగాం కదా, దీన్ని కూడా ఫోన్ చేసి మనం అడగాల్సిన అవసరం ఏదో, మనం ఫ్రీగా ఉన్నప్పుడు పాడతాం కదా అని అట్లా ఇసుక్కునే అవకాశం ఉంటుందంటారా? మీకేమనిపిస్తూ ఉంటుంది? అట్లాంటి పరిస్థితులు మీకు ఏమైనా ఎదురైనా? ఏంటంటే మేము పాడతాం కదా మళ్ళీ మీరు ఫోన్ చేయాలా అనే పరిస్థితులు ఏమైనా మీకు ఎదురైనా తెలియజేయండి. లేదు సార్, అలా ఎప్పుడు కూడా లేదు. మన గ్రూపులో అందరూ కూడా వీలున్న వరకు పాట పాడాలనే చూస్తారు. మనం కూడా 1 రోజు 2 రోజులు వాడు పాడకపోతే ఏదో అవసరాలు ఉంటాయి, ప్రయాణాలు ఉంటాయి, ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ గమనించుకొని ఎప్పుడు 1 రోజు 2 రోజులు పాడకపోతే చేయము. ఎందుకు చేస్తామంటే ఎక్కువ రోజులు పాడకపోతే వాళ్ళ ఆరోగ్యాలు ఏమన్నా ఎలా ఉన్నాయో ఏంటా వాళ్ళ పరిస్థితి తెలుసుకున్నామని అప్పుడు చేస్తాను నీకు. అంతేగాని ఈ పాట గురించో మీరు పాడలేదనే లెక్కలో వాళ్ళని అడగను, ఏంటమ్మా ఎలా ఉన్నారు, ఆరోగ్యాలు బాగున్నాయా అని అడుగుతాను. అప్పుడు చెప్తారు వాళ్ళు, ఇక ఊరెళ్ళాను ప్రయాణం పాడలేదు. సరే, దానికి ఇబ్బంది లేదమ్మా, మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి, ముందు మనం బాగుంటేనే అన్నీ చేయగలము. సరే, పాట లేదు కదా, ఏం జరిగింది, ఏమైనా ఆరోగ్యాలు సరిలేక ఏంటి చేశాను అని అడుగుతాను. దానికి వాళ్ళు ఎంతో సంతోషపడతారు, గురువు గారు మీరు మాకు ఫోన్ చేశారు, మాకు అదే చాలు అని వాళ్ళు ఆనందపడతారు. కానీ నాకు ఫోన్ చేశారని ఎవరు విసుక్కున్న వాళ్ళు నాకు కనిపించలేదండి ఇప్పటికి. అంటే వాళ్ళ గ్రూప్ అంటే అంత భక్తి శ్రద్ధలతో ఉన్నారు. మనమే కాదు, మనం ఎంత భక్తిగా ఉన్నామో వాళ్ళు కూడా గ్రూప్ మీద పాట పాడాలి చేయాలని ఒక ఇది వాళ్ళలో ఉంది. కాబట్టి ఎవరు కూడా అలా విసుక్కోలేదు. మనం ఫోన్ చేసి మాట్లాడేందుకు ఎంతో ఆనందపడ్డారు. అంతేగాని అలాంటి ఎప్పుడు నాకు ఎదురు కాలేదు. చాలా బాగుంది సార్ విశ్లేషణ. ఎందుకంటే మీకు కమ్యూనికేషన్ అలా ఉంది కాబట్టి అందరూ బాబాయ్ గారు అంటుంటారు కాబట్టి అసలు ఏమైంది ఏంటనే తెలుసుకోవడం కూడా ఒక తెలుసుకుంటాను. నేను 4 రోజులు ఎవరైనా పాడినప్పుడు నేను తెలుసుకుంటాను. ఒక కారణం బాగుంది. అయితే కొత్తగా మనం ఈ చిన్నపిల్లలతో ఈరోజు ఈ ఫోన్లు టీవీలలో పడిపోయి ఉంటున్నారు. మరి మీరు ఏ ఉద్దేశంతో పెట్టారు? చిన్నపిల్లలతో కూడా పాటలు పాడించాలి, వాటితో నీతి పద్యాలు పాడించాలి, చెప్పించాలి, వాటికి అర్థాలు చెప్పించాలి, చక్కని శ్లోకాలు. ఈ 2 రాకపోతే ఏదైనా ఒక సూక్తి లాంటిదైనా వాళ్ళ నోటితో చిన్నారి చిలుక పలుకులు లాంటి మాటలతో చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మీరు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? చిన్నపిల్లలతో పాటలు పాడించడం వల్ల మీ ఉద్దేశం ఏంటి? నేటి బాలలే రేపటి పౌరులు క్రాంతి గారు. ఇప్పుడు మేమున్నాం, మీకు మాకు కూడా కొంచెం వయసు తేడా ఉన్న మా తర్వాత మీరు, మీ తర్వాత ఇంకొకరు, తర్వాత ఇంకా చిన్నపిల్లలు, అలా ఒక తరం మాది తరం అలా వస్తూ ఉంటుంది. ఒక భక్తి భావన అనేది చిన్నప్పటి నుంచి పిల్లల్లో అది ఒక బీజం మొలకెత్తాలి. దాని ప్రయత్నం ఈ చిన్నపిల్లల చేత పాడించడం. వాళ్ళ చదువులు ఉంటాయి, అవన్నీ వదులుకొని కాదు, ఒక భక్తి బీజాన్ని వాళ్ళ మనసులో మొలకెత్తించాలి అనే ఉద్దేశంతో ఒక ఆదివారం రోజు పెడతాము. మనకే స్పందన తెలుస్తుంది, చాలా చక్కగా పాడుతున్నారు, ఎంతో ఆనందంగా. కానీ వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటి,
పాట పాడించడమే కాదు, ఆ తల్లిదండ్రులు కూడా ఒక చక్కని భక్తి వాతావరణాన్ని వాళ్ళలో ఏర్పడేటట్టు చేయాలి. ఒక బట్టు పెట్టుకోవాలి అనేది ఒకటి మన దైవానికి గుర్తుగా కూడా. ఎవరైనా చెప్పేటప్పుడు కూడా ఒక సంస్కారవంతంగా అటు ఇటు వెళ్తాను కాకుండా ఒక ప్రశాంతంగా నిలబడి చెప్పడం. అలాగే పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించి వాళ్ళకి నమస్కారాలు చేయడం, ఇలాంటి పెద్దలను గౌరవించడము, ఈ భక్తి భావంలో ఉండడము, మంచి అలవాట్లు, మన కట్టుబొట్టు అన్నీ కూడా మన సాంప్రదాయాన్ని కూడా పోకుండా వాళ్ళకి నేర్పించడం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం వల్ల మనం పిల్లలకి నేర్పగలుగుతున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చిన్న పిల్లలు వాళ్ళకి కొంతమంది అనుకుంటారు వాళ్ళకి ఏం తెలుసు ఏం పాడారు అనేది అనుకోవచ్చు, కానీ అది అలా ఉండదు. ఈ చిన్నతనంలో వాళ్ళకి మనసులో మొలకెత్తిన ఆ బీజం పెద్దయినా కానీ అవి పోవు. నేను చిన్నతనంలో మా తాతగారు బుక్స్ పెట్టుంటే అవి చదివేవాడిని స్కూల్ నుంచి రాగానే. అవి ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. ఇన్ని పుస్తకాలు చదివాను, ఎన్నో రామాయణం భారతం చాలా ఉంది, అన్నీ చదివిన అన్నీ కూడా ఈ మధ్యలో చదవడానికి మనకు అవకాశం ఉండదు. ఈ పనులు ఈ కార్యక్రమాలు సరిపోతుంది. ఆ చిన్నతనంలో మనకి బీజం మొలకెత్తాలి. అలా ఉద్దేశంగా ఆ పిల్లల చేత పాడించి ఆ పిల్లల కార్యక్రమాన్ని పెట్టి ఇలా చేస్తే మన సాంప్రదాయం మన తరాలకి పోగొట్టకుండా వస్తుందని ఉద్దేశంతో పెట్టారు గాంధీ గారు. చాలా మంచి కార్యక్రమం పెట్టారు సార్. బాల వికాస్ అనే పేరు ద్వారా ఇట్లా చిన్నపిల్లల్ని వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గాలు ఇప్పటి నుంచే ఆధ్యాత్మిక భవిష్యత్తు అనే అట్లా ఉంటుంది. ఇప్పటి నుంచి ఆ మంచి మంచి విషయాలు నేర్చుకోవడం ద్వారా ఇది చిన్నపిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఆ ఇంటికి ఆ చిన్నపిల్లలు ఆలోచనలు మారితే ఆ ఇంటికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అయితే మనకి ఇంకొకళ్ళు ఫోన్ చేశారు సార్. 3 పద్మావతి గారు, చీకటి పద్మావతి గారు, బేతిపల్లి నుంచి 3 నెంబర్. జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. మాది గురువుగారికి నమస్కారం అండి. మాది బేతిపల్లి, నేను చీకటి పద్మావతి అండి. మరి గ్రూపులో సభ్యులు విపరీతంగా పెరుగుతున్నారంట, వేల సంఖ్యలో ఉన్నారని చెప్తున్నారు. దాని మీద సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మీరు కూడా గ్రూపులో అలా సభ్యులు చేర్చి ఏర్పాటు చేసి గ్రూపుని డెవలప్ చేయొచ్చు కదా. జై శ్రీరామ్ అండి. పద్మావతి గారు మీకు ధన్యవాదములు. చాలా అంటే చాలా చక్కని ప్రశ్న అనేది కాదు. ముందు మన గ్రూపుని డెవలప్ చేయాలి అనే ఒక ఆతృత ఆనందం మీలో కనిపిస్తుంది, కానీ అది మన చేతుల్లో ఉండదమ్మా. ఎప్పుడు కూడా ఏ పని మన చేతుల్లో ఉండదు. మనం కావాలనుకుంటే రాదు. మన దైవం ఎలా నడిపిస్తుందో అలా నడిపించాలి. ఎక్కువ మంది తక్కువ మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు అనేది కాదమ్మా. మన ప్రయత్నం మనం చేస్తున్నాం, ఆ సంకల్పం మనలో ఉండాలి. అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. క్రాంతి గారు ఎక్కువ మంది చూసి మనం అలా అనుకుంటారు, కానీ అది అంటే వాళ్ళ భావన కరెక్ట్ కాదు. కరెక్టే, అంటే మనం కూడా ఎక్కువ కావాలని. ఎక్కువైనా తక్కువైనా గొప్పోళ్ళైనా భేదాలైనా అందరూ దైవం దృష్టిలో సమానం. ఎక్కడో ఎక్కువ మంది ఉన్నారని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో ముందుకు వెళ్ళాలనే భావం ఉండాలి, కానీ వాళ్ళని పోల్చుకోవడం అనేది కూడా మనకు కరెక్ట్ కాదు. మన భావంలో, మన ఆధ్యాత్మిక భావంలో మనం వెళ్ళాలి. ఒక చోట ఏదో జరుగుతూ ఉంటుంది, ఒక చిన్న కార్యక్రమాలు, ఒక డ్యాన్స్ లాంటివి జరుగుతుంటే విపరీతంగా జనాలు వెళ్ళిపోతారు. ఒక భక్తి కార్యక్రమం పెడితే అక్కడ 10 మందే ఉంటారు. అలాగా మనం నేను కూడా వాళ్ళతో పోల్చుకోకూడదు. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు డెవలప్ చేసుకోవాలని, మనది ఒక భక్తి, ఒక ఆధ్యాత్మిక భావన మనలో ఉండాలన్నది. కానీ అవతల గ్రూపుల గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోకూడదమ్మా. మన కార్యక్రమాలు మనం ఎలా చేసుకోవాలి, మనం ఎలా డెవలప్ కావాలి, అంతేగాని అవతల వాళ్ళ విషయాల గురించి వాళ్ళు ఏదో బాగున్నా ఉంటే సంతోషం. మనకు కూడా ఇంకా 2000 మంది అయినా సంతోషం, కానీ మన చేతనే కడుకు మన నడకలో మనం వెళ్ళాలి. దాని గురించి ఎక్కువ తక్కువ మనం కూడా గ్రూప్ని డెవలప్ చేసుకుందాం. ఆలోచన మనకు ఉండాలి. మనకు తగ్గట్టు మనం చేసుకుందామమ్మా. ఒకరిని చూసి మనం ఈర్షపడకూడదు. వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, డెవలప్ అవుతూ ఉన్నారు. మనం ఇంకా అంతకన్నా మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఆ ఆలోచనలో మనం ముందుకెళ్ళాలి. ఉన్న దాంట్లో తృప్తి పడదాము.
ఉన్నదాన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఒక ఆధ్యాత్మిక భావాన్ని ఎప్పుడు కూడా ఇడవకుండా మనం ప్రయత్నం చేసి మన గ్రూపుని మనం కూడా ముందుకు తీసుకెళ్ళి అలాగే మనం కూడా అలా సంబరాలు చేసుకునే రోజులు కూడా వస్తాయి. ఆ ప్రయత్నంగా మనం ఉండాలి తల్లి. చక్కని ఆనందంగా మీరు కూడా మన గ్రూప్ డెవలప్ కావాలి అనే దాని మీదనే చెప్పారు. మీకు ధన్యవాదాలు. నా తరపున కూడా ధన్యవాదాలండి పద్మావతి గారు. ఎందుకంటే మీరు గ్రూపు ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అప్పుడైతే ఉత్సాహంతో ఉన్నారో ఇప్పుడు అదే అభిమానంతో ఉత్సాహంతో ఉన్నారు. మీలాంటి వారి ఆశీస్సులు మనకు గ్రూప్ ఉంటాయి కాబట్టి మనం ఆనందంగా ముందుకెళ్దాం. చౌదరి గారు చెప్పిన దాంట్లో కూడా ఇది దైవ కార్యక్రమం, అందరూ బాగుండాలి. ఎవరు ఈ దైవ కార్యక్రమం ఎవరు తలపెట్టినా అది విజయవంతంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి ఎవరు ముందుకెళ్ళినా అది కూడా మనం ఆనందపడాలి. చౌదరి గారు కూడా చాలా బాగా చెప్పారు. అయితే చౌదరి గారు ఇంకోటి ఏంటంటే ఇది భక్తి కార్యక్రమాలు స్వరమాధురి తల్లి అని మనం మొదలుపెట్టాం. తర్వాత ఆ నెలలో ఒకసారైనా దేశభక్తి గీతాలు పాడాలి అని మీరు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ముందు మనం అనుకున్నాం అసలు వీళ్ళంతా భక్తులు కదా, ఈ దేశభక్తి గీతాలు ఎలా వస్తాయని. కానీ మంచి అద్భుతంగా పాడుతున్నారు. దాని మీద మీ స్పందన తెలియజేయగలరు. భక్తి అనేది ఒకటి మన మనసులో మనకైతే దేశభక్తి కావచ్చు, ఇంకో భక్తి కావచ్చు. దేశభక్తి ముందు ఒక మన స్వరమాధురి తల్లి అలాంటిదో మన భారత మాత కూడా అలాంటిది. మనం అలా పోల్చుకోవాలి. దేశభక్తి గీతాలు అంటే తక్కువగా చూడకూడదు. అది ఒక భక్తి భావన. దేశానికే సేవ చేస్తారు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అలాగే దేశభక్తి గీతాలను కూడా మన స్వరమాధురి గీతాలుగానే ఆహ్వానించాలి. ఆ తల్లిని కూడా మనం జననే జన్మభూమి అన్నారు. ఆమె లేదు మనం లేదు. అలాంటి అభిప్రాయం నాకు ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా దేశభక్తి గీతాలు అవి ఏం చెప్పారు చూడండి, అక్కడ దేశభక్తి గీతాలు, దేశ గీతాలు ఏయో గీతాలు అని చెప్పలేదు, దేశభక్తి గీతాలు. అది కూడా మనం ఒక భక్తి గీతాలుగా ఒక దైవంగానే భావించి మనం ఎప్పుడు కూడా మనం స్వరమాధురి తల్లిని ఎలా అనుకుంటున్నాము అలాగే దేశభక్తి గీతాలు వాటి కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఎప్పటికి కూడా ఇలాగే నడిపించుకుంటూ ఆ కార్యక్రమాన్ని ఆపకుండా మన గ్రూపులో ఎప్పటికీ జరుపుకోవాలనేదే నా ఆకాంక్ష, ఆశ. దాన్ని అందరూ గౌరవిస్తారని నేను భావిస్తున్నాను. చాలా బాగా చెప్పారండి చౌదరి గారు. అయితే ఈ కొత్తగా క్రాంతి స్వామితో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని కూడా మీరు ప్రారంభించారు. ఇట్లా క్రాంతి స్వామితో ముఖాముఖి అనే కార్యక్రమం ద్వారా మన స్వరమాధురి గ్రూప్కి ఉపయోగం ఏమిటి? బాగా చెప్పారండి మీరు. క్రాంతి స్వామితో ముఖాముఖి ఇప్పుడు ఇవన్నీ కూడా దానివల్ల వచ్చాయి కదా. ఎన్ని విషయాలు తెలియని విషయాలు తెలుసుకున్నా చూడండి. వాళ్ళు ఏమైనా అడిగిన వాళ్ళ సందేహాలను మనం వాళ్ళు నివృత్తి చేయడం, వాటికి సమాధానాలు ఇవ్వడం, గ్రూప్ని ఎలా దైవ భక్తి ఎలా మనం ఎన్నిక ఒకే కార్యక్రమం కాదు, ఒక దేశభక్తి గీతాలు కావచ్చు, చిన్నపిల్లలు ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మనకు అందరికీ తెలియాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. వీటిలో మనం ఏదైనా చూడకూడదు. ఏది కూడా ఒక భక్తి ప్రధానంగానే చూసి ఇలాంటి కార్యక్రమాలు అందరికీ జనాలకు తెలియాలంటే మీలాంటి వాళ్ళు అడగాలి, మేము చెప్పాలి. అవన్నీ కూడా మన గ్రూపులో సభ్యుల్లాగా అందరూ కూడా మంచి మంచి ప్రశ్నలు వేసి మన నుంచి వాళ్ళు తెలుసుకోవడం, వాళ్ళు వేసే ప్రశ్నలో కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం వాళ్ళకి సమాధానం చెప్పడం కదా, వాళ్ళు వేసే ప్రశ్న చాలా గొప్పది, దానికి మనం చెప్తున్నాం. కాబట్టి మనం గొప్ప కాదు, ఆ ప్రశ్న వేసేవాళ్ళే గొప్ప నిజంగా. ఎందుకంటే ఒక ఆలోచన వాళ్ళకి వచ్చింది, ఆ ఆలోచన మన ముందు పెడుతున్నారు. దానికి ఒక వేదికగా మీరు అయిపోయారు. లేకపోతే ఎలా చెప్తారు చెప్పండి? ఈ వేదిక క్రాంతి గారితో ముఖాముఖి అని లేకపోతే వాళ్ళ ప్రశ్న రాదు, నేను సమాధానం రాదు, అన్నీ రాదు కదా. చాలా చక్కని కార్యక్రమం. దీన్ని మీరు చాలా చక్కగా నడిపిస్తూ ఉన్నారు. మీరు ప్రశ్నలు అడిగినా చేసిన అన్నిటికి కూడా ఎలా ఏంటి అనేది ఇది ఒక చక్కని కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇలాగే గ్రూప్లో జరిగిపోవాలనేది నా ఆకాంక్ష. చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది దీని ద్వారా వాళ్ళు బయటపడతారు. కాబట్టి దాని ద్వారా మనం ఇంకా దీన్ని మన గ్రూప్ని తీర్చిదిద్దుకోవడానికి చాలా సూచనలు కాబట్టి సార్ బాగా చెప్పారు మీరు. అయితే ప్రమేలా గారు కృష్ణారం నుంచి 4 వారు ఫోన్ చేశారండి. ఒకసారి ఫోను వినిపించండి. జై శ్రీరామ్ అండి. నా పేరు ప్రమేల, మాది కృష్ణారం. గ్రూప్లో ఉన్నవారి
సోదరీమణులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చౌదరి బాబాయ్ గారికి, క్రాంతి గారికి నా హృదయపూర్వక నమస్కారములండి. నేను ఈ ప్రోగ్రాంలో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. మనం సమ్మేళన కార్యక్రమాలు చేసేటప్పుడు డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వమని చెప్పొచ్చు కదండి. వారి పేరు, డొనేషన్లు ఇచ్చిన వారి పేరు గ్రూపులో ప్రకటిస్తామని చెప్తే ఇస్తారు కదా. అట్లా ఎందుకని చెప్పటం లేదండి. అంటే ఇంత ఇవ్వమని అని కాదు, ఎంతో కొంత ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తే ఒకళ్ళే పెట్టుకునే ఇది లేకుండా ఎంతో కొంత ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తే కొంచెం మనం కార్యక్రమాలు చేసుకోవటానికి వీలుగా ఉంటుందని నాకు ఒక ఆలోచన అండి. అలా చేస్తే గ్రూప్ కూడా కొంచెం డెవలప్ అవుతుందేమో అని నా ఆలోచన. ఒకవేళ అట్లా ఏమైనా మీరు ఆలోచిస్తారేమో అని నేను నా ప్రశ్నగా అడుగుతున్నానండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇంకొకటి, పుట్టినరోజులు, పెళ్లి రోజులు గ్రూపులో పెడుతున్నారు కదండి అందరూ. వీటికి ఎంతో కొంత ఇదివరకు ఇచ్చుకునేవాళ్ళం కదా. అట్లా ఎవరికి తోచినంత వాళ్ళు గ్రూప్లో సందర్భంగా ఇస్తే మనం ఆదివారం గిఫ్ట్ ఇచ్చుకోవడానికి బాగుంటుందేమో అని ఉందండి ఒక ఆలోచన. ఎందుకనంటే ఇప్పుడు ఎవరైనా ఒక్కొక్కళ్ళు ఇవ్వాలంటే ఎవరికైనా ఇబ్బందేనండి. ఏదో మన సంతోషం కొద్దీ మన పుట్టినరోజులు, పెళ్లి రోజులు అట్లా గ్రూప్లో పెట్టుకుంటే మన సంతోషం కొద్దీ ఎంతో కొంత మన గ్రూప్లో ఇస్తే మనం దాన్ని బట్టి వాళ్ళకి గిఫ్ట్ ఒకళ్ళ మీదే భారం పడకుండా ఉంటుందేమో అని నా ఆలోచన అండి. ఈ రెండిటి గురించి మీరు మీ ఆలోచన, మీ అభిప్రాయం చెప్తారని చెప్పాలని అడిగానండి. మీరు కూడా కొంచెం దీని గురించి ఆలోచించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయగలరని నా మనవండి. జై శ్రీరామ్. మీకు ధన్యవాదాలమ్మా ప్రమల్యారాణి గారు. కొంతమంది అనుకుంటారు వీళ్ళు పాట పాడి ఏదో వరకు వెళ్ళిపోతున్నారు, పాట ఏదో పాడేస్తున్నారు అనుకుంటారు. కానీ గ్రూపులో ఎంత ఆలోచనతో ఉంటున్నారో అనేది అర్థమవుతుంది తల్లి. ఎంత ఆలోచన చేస్తున్నారో ఒక్కొక్క ప్రశ్నలు వింటూ ఉంటే మీరు గ్రూపుల గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో. కొంతమంది అనుకునే ఆలోచన తప్పు, పాట వరకే పాడుకుంటున్నారు అని అనుకుంటారు. చూడండి సార్, ఎంత ఆలోచన చేశారు, ఒక్కొక్కరు ఎంత ఆలోచనగా ఉందో. మీరు చెప్పింది కరెక్టే తల్లి. అవసరమైనప్పుడు అందరూ కూడా మొత్తం ఖర్చు కూడా పెట్టుకుని అలాంటి అందరూ కూడా స్థితిమానంగా ఉన్నవాళ్ళే, ఇక్కడ ఎవరు తక్కువ లేరు. కానీ మనకు అవసరమైనప్పుడు అలా ముందుకు వస్తారులే అని అలా పెట్టడం లేదు. అవసరమైనప్పుడు తప్పకుండా అడుగుతాము, ముందుకు వస్తారు. ఎలా ఉండాలంటే ఈ భక్తి కార్యక్రమాల్లో నారాయణ స్వామి చెప్తారు, పొట్టలేక ఉంటేసారు, బుట్టలేక వద్దంటారు. అది మన కార్యక్రమాన్ని సరిపడా పొట్టలేకే ఉండాలి కానీ బుట్టలో పెట్టుకోకూడదు. అలాగా ఈ భక్తి కార్యక్రమాలు తగినంతే, అవసరమైనంతే మనం అందరినీ వాడుకోవాలి. అలా అవసరమైనప్పుడు మీలాంటి వాళ్ళు అందరూ కూడా ఇంత ఆలోచన ఉన్నప్పుడు ఎవరు వెనక్కి వెళ్ళరు, అందరూ ముందుకు వస్తారు. అవసరమైనప్పుడు అలా చేద్దాం. కానీ ఏదో గొప్ప కోసము, వాళ్ళ గొప్ప కోసము, మన గొప్ప కోసము, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అని చెప్పి పేర్లు పెట్టి చేసి అనేది అది నాకు ఇష్టం ఉండదు. అవసరమైన పెడతారు, మీరు ఎవరైనా పెట్టుకోగలరు. అలాంటప్పుడు దాన్ని అంత ఆలోచించి చేయాలనిపించదండి. అవసరమైనప్పుడు తప్పకుండా పెడతాము, అందరి సహకారం ఉండాలి. ఇంకొక ప్రశ్న అడిగారమ్మా మీరు, పాత గ్రూపులో ఉండగా ఇప్పుడు ఇదివరకు కూడా మనం పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళం, ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, అలా పెట్టమని ఆలోచిస్తామమ్మా. చాలామంది కూడా అలా చెప్తూ ఉన్నారు. కార్యక్రమాలు జరగాలంటే ఎంతో అంత అవసరం అవుతుంది కదా. ఇప్పుడు ఈ కమిటీలో వాళ్ళే కాకుండా మేము ముందుకు వచ్చి ఇస్తాము, అలా పెట్టమంటున్నారు. మన అడ్మిన్లతోటి ఇంకా
ఈ మధ్య కొన్ని విశ్లేషణ గ్రూపు ఇంకా చేసాం కదా, అందరితో కూడా సమయం మాట్లాడుకొని ఆ విషయాన్ని ఆలోచించి డబ్బులు పెట్టాలా వద్దనేది ఆ నిర్ణయం తీసుకుంటాను తల్లి. చక్కని ప్రశ్న గారు, మీకు ధన్యవాదాలు. నమస్కారాలండి రమణారాయణ గారు. చాలా నేను ఇప్పటి వరకే ఏమనుకుంటున్నానంటే ఓన్లీ చౌదరి గారు ఒకళ్ళే తపన పడుతున్నారు అనుకుంటున్నాను ఈ గ్రూప్ గురించి. కానీ భక్తుల్లో కూడా మన కుటుంబ సభ్యుల్లో కూడా చాలామంది ఈ గ్రూప్ గురించి ఆలోచిస్తున్నారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అయితే వారు అడిగిన దాంట్లో ఏంటంటే చౌదరి గారు, మీరు అన్నారు మీరు పొట్టలోకి సంపాదించుకుంటే చాలు, పొట్ట గురించి ఆలోచించకూడదు. మేము కోరుకునేది ఏంటంటే మాలాంటి వాళ్ళు కొందరు పాపం చౌదరి గారు ఇంత ఆయన పనులు వదిలిపెట్టుకొని మన టైం పెడుతున్నాడు కదా, మళ్ళీ ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఆయన జేబులో ఏమైనా పడుతున్నాయేమో, పాపం ఆయన ఇబ్బంది పెట్టకూడదు కదా, మనం భక్తి మార్గంలో ఉన్నవాళ్ళం అని మాకు అట్లా ఆలోచన వస్తూ ఉంటుంది. అట్లా మీ మీ మా ఎంత ఆనందం తీసుకుంటూ మళ్ళీ మీతో ఖర్చులు కూడా పెట్టించుకోకూడదు కదా అని. ఎందుకంటే ఇప్పుడు ఈ పుట్టినరోజులని పెళ్లి రోజులు ఎంతమంది భక్తులు మహాభక్తులు వీళ్ళు మన గ్రూపులో ఉన్న వాళ్ళంతా, వీళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది. ఈ వీరి నోటితో దీవిస్తే సత్ఫలితాలు ఇవ్వడం అనేది గ్యారంటీ. అంత మంచి ఆశీర్వాదం తీసుకునేటప్పుడు ఒక దేవుడి గుళ్ళో హుండీలో ఏదో కానికేసినట్టు వేస్తే అది మీరు ఇంటికి పట్టుకెళ్ళడమే మాకు తెలుసు. మళ్ళీ తిరిగి మన గ్రూప్ కోసమే మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి దాని మీద కూడా మీరు ఆలోచిస్తారని తెలియజేస్తున్నానండి. నేను కూడా ఛార్జింగ్ లేదు. సరే అండి. అయితే ఇప్పుడు మనకి గంటా సుజాత గారు ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటి విషయం ఒకటి ఫోన్ చేస్తున్నారు. వారు చెప్తారు ఇప్పుడు. ఒక 5 గంటా సుజాత గారు ఫోన్ అండి. జై శ్రీరామ్. మనస్వరమాదిరి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు గంటా సుజాత. చౌదరి బాబాయ్ గారు ఏం చేస్తున్నారండి, బాగున్నారా? నేను ఈరోజు అడగబోయే ప్రశ్న అండి, మన పాత గ్రూప్ వాళ్ళు నన్ను అడిగింది, నాకు చెప్పింది ఏంటంటేనండి, చౌదరి గారు తొందరలోనే గ్రూప్ మూసేసి నెల్లూరుకు వెళ్ళిపోతారు అని అన్నారండి. అది ఎంతవరకు కరెక్టో నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నానండి. అది మన గ్రూప్ వాళ్ళందరికీ చెప్పగలరా? జై శ్రీరామ్ అండి బాబాయ్ గారు. ధన్యవాదాలు తల్లి సుజాత గారు. మీరు గ్రూపులో చాలా సీనియర్ సభ్యులు. ఏ విషయాన్ని కూడా మీరు మనసులో ఉంచుకుంటారు కానీ బయట చెప్పరు. ఎప్పుడు కూడా మీరు గ్రూపులో ఎక్కడ ఉన్నారనే విషయం తెలియదు, పాట చెప్తారు అంతేగాని మీరు ఎప్పుడు చెప్పరు. కానీ మీ నుంచే ఇలాంటి మాట వచ్చిందంటే దీన్ని ఆలోచించాల్సిన విషయమే. నేను గ్రూపులో చేరినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కనీసం ఒక్కరోజు పాట పెట్టకుండాను విశ్లేషణ చెప్పకుండాను ఉన్న రోజు లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలుగా వస్తుంది గ్రూపు. ఆ గ్రూపులో కూడా ఇప్పటికీ ఒక్క రోజైనా పాట పెట్టకుండా విశ్లేషణ చెప్పకుండా గ్రూపు చూడకుండా రోజు ఎన్నో పనులు వస్తూ ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. కానీ అలాంటి నేను ఈ గ్రూపుని ఎలా వదిలిపెట్టి వెళ్తాను అనుకున్నారు? ఆ చెప్పేవాళ్ళు అడిగేవాళ్ళు మిమ్మల్ని ఎట్లా అడిగారు? ఇది సాధ్యపడే పనేనా తల్లి? నన్ను గ్రూపు నుంచి తొలగించిన రోజు కూడా నేను నిర్ణయించుకోను. నేను నా నిర్ణయం ఒకటి, ఆ తల్లి పాదాలు వదలకూడదు. ఏమన్నా మన స్వరమాధురి గ్రూపుని ఏదే పేరు పెట్టాలి, ఈ పేరు కాదన్నా కానీ నాకు మనస్కరించలేదు. మన స్వరమాధురి తల్లిని వేడకూడదు, మన స్వరమాధురి అని పెట్టాను. అలాంటిది నేను గ్రూప్ నుంచి వెళ్ళిపోవడం ఏంటి తల్లి? నెల్లూరు వెళ్ళిపోయిన మాత్రం ఇప్పుడు గ్రూపు ఎక్కడ పోద్దమ్మా? మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మన క్రాంతి కుమార్ లాంటి వాళ్ళు యువకులు ఉన్నారు గ్రూపుని నడిపించేదానికి. నేను భూమి మీద లేకుండా పోతే అలా జరుగుతుంది, కానీ నేను ఉన్న రోజులు అలా నెల్లూరు వెళ్ళి గ్రూపుని చూడకుండా ఇంకొకటి జరగదమ్మా. అలాంటి అపోహలు ఎవరికి వద్దు. వాళ్ళు ఏదో కావాలని ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళ స్వార్థాన్ని చెప్పే మాటలే. కానీ మీరు చూస్తూ ఉన్నారు గ్రూపులో నేను ఎలా ఉన్నాను అనేది. అలాంటప్పుడు అలాంటి ఆలోచనలు ఎవరికి వద్దు. నేను ఒకే మాట చెప్తున్నాను, ఎప్పటికీ మన గ్రూపు ఇలాగే ఉంటుంది, ఇలాగే నడుస్తుంది, దేనిదైనా అభివృద్ధి చెందుతుంది. ఈ గ్రూపు ఎప్పుడు కూడా ఒక గొప్ప భక్తి భావంతో గ్రూపు మంచి భావాలతో ముందుకెళ్తుంది. అలాంటి ఎవరు ఏ చెప్పినా మీరు నమ్మకండి అని నేను గ్రూపులో ఒక సందేశం ఇస్తున్నాను, మీకు హామీ ఇస్తున్నాను.
అలాంటి ఏమీ జరగవు. మన స్వరమాధురి ఎప్పుడు ఉంటే ఇలాగే 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. అలాంటి నమ్మకనమ్మ. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. గంటా సుజాత గారు చాలా మంచి విషయం, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పారు ముందు, అట్లాంటి తెలియజేశారు మీరు. ఈరోజు మనం సమాజంలో బతికేటప్పుడు మన చుట్టుపక్కల ఎన్నో మోసాలు చేస్తూ కోట్లు గడిస్తూ జనాన్ని మోసం చేస్తూ, లేకపోతే మనకి ఎన్నో అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు పదవిలోకి వచ్చి 5 సంవత్సరాలు మన ఎన్నో ఇబ్బందులు పెట్టి రాజకీయ నాయకులు నమస్కారాలు పెట్టి తిరుగుతున్నాం. ఇట్లా ఉన్న మనం మన కోసం, మన భక్తుల కోసం, మన ఎంతమందిని కలిపి నడిపించే మన సోదరి గారు ఓకే, ఎవరు ఎలాంటి మాటలు చెప్పినా, ఎవరు బెదిరించినా, ఏది చేసినా, మనంత ఎంత పెద్ద కుటుంబంలో మన ఒక పెద్ద సోదరి గారికి మీద ఏగ వాళ్ళినా కానీ తట్టుకునే అంత సహనం అయితే మనకు లేదు. ఎంత భక్తులమైనా వారిని అలాంటి మంచి మనుషుల్ని మన సమాజం కోసం, మన భక్తుల కోసం ఆయన టయాన్ని, ఆయన డబ్బుని ఖర్చు పెట్టుకుంటూ పనిచేసే మనిషిని కాపాడుకోలేకపోతే ఇంకా మనం భక్తులు ఎలా అవుతాం? మనం ఎంతకాలం ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేర్చుకున్నదే ఉందండి. అటువంటి భయాలేమొద్దు. అక్కడ కాటికి వస్తే మనం కూడా మన తెలివితేటలు మనం చూపిస్తాం, మన మీద ఎవరైనా తెలివితేటలు చూపిస్తే. అందుకని మనం అంతా కుటుంబంగా మన ఈ స్వరమాదిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనకు ఉంది. ఇట్లా మీరంతా ఎంతమంది భక్తులు ఉండగా మన స్వరమాదిరికి ఏం కాదు, మనం అంతా నడిపించుకుందాం. ధన్యవాదాలండి మరొకసారి మీకు. చౌదరి గారు, మనం ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రతి 150 మంది పాటలు పాడుతున్నారు. కొంతమంది బాగా పాడతారు, కొంతమందికి రాకపోవచ్చు. అయినా కానీ ఆ భక్తిలో, ఆనందంలో పాటలు పాడుతూ ఉంటారు. వారికి మీరు పాట బాగా పాడుతున్నారమ్మా, మీ వాయిస్ బాగుందని చెప్తున్నాం. చక్కగా సంగీత సాధన చేసి సంగీత విద్వాంసులు కూడా ఉన్నారు మన బృందంలో, మన గ్రూప్లో. వాళ్ళకి కూడా అదే మాటలు చెప్తున్నారు. వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళకేదో చెప్తున్నారు, మనకేదో చెప్తున్నారని కాస్త నిరుత్సాహంలో ఉండొచ్చిన ఉద్దేశంతో అమృత గాత్రం అనే పేరు మీద ఒక 3 ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ అని ఇట్లా ఎన్నిక చేద్దామని మనం అనుకున్నాం. ఇట్లా ఈ భాగంలో కొంతమంది అరే మనం కూడా ఎప్పటి నుంచో గ్రూప్ పెట్టిన కాడి నుంచి సోదరి గారికి ఇంత సహాయం చేసాం, ఆయనకి మాట సహాయం చేసాం, ఇప్పటికీ అండగా ఉన్నాం. మన్నొదిలి పెట్టి ఎవరు నిన్నొచ్చిన వాళ్ళకి ఏంటి మంచి గాయకులని అవార్డు ఇస్తున్నారు అని వాళ్ళ అట్లాంటి ఇబ్బందులు ఏమైనా మనకి ఏమైనా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందంటారా? అలాంటిది ఏమి రాదని నా అభిప్రాయం క్రాంతి గారు. మనది ఒక భక్తి కుటుంబం. ఎవరికి అలాంటి భేదాలు ఉండవు. మంచిని మంచిగా, చెడుని చెడుగా చూడాలి. చూసే ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం మనందరిలో ఉంటుంది. ఇప్పుడు మన ముందు ప్రశ్న కూడా అడిగారు కదా, అలాగే ఎవరు కూడా మన ఏ ఫలితం వచ్చినా మనందరికి సమానం. బాగా పాడుతున్నారు, వాళ్ళని మనం అభినందించాలి. అంతవరకే కానీ దీంట్లో ఎక్కువ తక్కువ అనే భావంతో మనం ఇది చేయడం లేదు. బాగా పాడుతున్నారు, వాళ్ళని బాగా పాడుతున్నారు, లేని వాళ్ళు బాగానే పాడుతున్నారని చెప్తాము. వాళ్ళకి చేతైన వరకు వాళ్ళు పాడుతున్నారు. వీళ్ళు ఒకరి చేత, ఎవరి చేతైనట్టు వాళ్ళు పాడేస్తున్నారు. దాన్ని మనం ఒకరు తక్కువ ఎక్కువ అని చూడకూడదు. దీన్ని కూడా అలాగే చూడకూడదు. వాళ్ళు పాడారు, వాళ్ళు ఇచ్చారు, అంతేగాని మనం ఎక్కువ పాడిన వాళ్ళు ఎక్కువ తక్కువ అని అలాంటి భేదభావం ఎక్కడ లేదు. కానీ ఒక ఎంకరేజ్మెంట్ అనేది అందరికీ ఉండాలి. ఇంకా కొంచెం బాగా పాడగలుగుతాం. దాని గురించి పెట్టిందే కానీ ఒకరు తక్కువ ఎక్కువ అనే భావంతో మనం దీన్ని చూడలేదు. ఎవరు కూడా గ్రూపులో చూడకూడదు. మనం తక్కువ చేశారనే భావం ఎవరిలో వద్దు. అందరూ సమానమే భక్తి భావంలో. వాళ్ళు బాగా పాడుతున్నారు కాబట్టి ఒక్కసారి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని చేస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు. బాగా పాడిన వాళ్ళు కూడా మీరు బాగా పాడినారు అని ఆనందపరుస్తాను. ఇది కూడా అలాగే బాధ్యత. ఎవరు కూడా అలాంటి అపోహలు ఎవరికి వద్దు. ఈ మార్గంలో అందరూ ఒకటే సమానం, అందరం ఒకటి. మన కుటుంబంలో ఎవరికి ఏది మంచి జరిగినా మనకు జరిగినట్టుగానే భావించుకోవాలని నేను అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాంటి భావన ఎవరికీ రాదని నేను నమ్ముతున్నాను. చాలా బాగా చెప్పారండి. అలాగేనండి, ఎందుకంటే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ మంచి కోసం, వాళ్ళలో పిల్లల్లో వాళ్ళకి శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి ఫస్ట్ మార్కులని, సెకండ్ మార్కులని ఇస్తుంటారు. అట్లాగే మనం కూడా ఇది పెట్టింది ఏంటంటే కొద్దిగా ఇంకా కాస్త కష్టపడి, ఎందుకంటే వాళ్ళ సంగీతం మనం వీడియోలో చూస్తా ఉన్నాం. ఎంతోమంది ఉచితంగా క్లాసులు అందిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు, మీరు ఏ వయసులో నేర్చుకోవచ్చు, మీరు ఇంటికాడ కూర్చొని నేర్చుకోండి, మేము నేర్పుతాం అని సిద్ధంగా ఉన్నారు. ఆ వీడియోలో కూడా మనం ఉదయం
పంపిస్తా ఉన్నాం. పంపిస్తాం. చక్కగా ఇలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా మనం కూడా కాస్త కష్టపడి ఇంకా మంచిగా పాడటానికి ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళ మంచి కోసం చేస్తున్నాం కాబట్టి అంతే మనం ఫలితాలు ఎట్లుంటాయో ఆలోచిద్దాం. అయితే ఈ మన స్వరమాదిరి ఇప్పటి వరకు ఇంత మంచి కార్యక్రమాలు మీరు మొదలుపెట్టిన కాడి నుంచి కొత్త కొత్త కార్యక్రమాలు చిన్నపిల్లలతో పాటలని, దేశభక్తి గీతాలని, ముఖాముఖి లేకపోతే ఉత్తమ గాయకుడిని ఎన్నిక చేయటం అని ఇట్లాంటి ఇప్పటివరకు చేశారు. ఇంకా మీకు ఇంకా ఆలోచనలు, కొత్త ఆలోచనలు ఇంకా భవిష్యత్తులో నేను ఈ స్వరమాదిరిని ఇలా మారుద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను మన స్వరమాదిరి తల్లి కార్యక్రమాన్ని అని ఇంకేమైనా ఉంటే మాకు అడ్వాన్స్గా ఏమైనా తెలియజేస్తారా? అసలు మీ ఆలోచనలు ఏంటి? మార్పు అనేది ఒక్కరోజు రాదు క్రాంతి గారు. ఇలా అందరి నుంచి వచ్చే సూచనలు, సలహాలు, వాటితోనే మనం ఎలా ముందుకెళ్ళగలము అనేది అందరి సలహాలు, సూచనలు తీసుకొని అలా ముందుకెళ్ళగలము అనే ఆ నమ్మకం నాకుంది. మనం ప్రత్యేకంగా నేను ఒకటి పెట్టి ఏదో గ్రూపుని తీసుకెళ్ళాలని కాదు, అందరి సహకారము, అందరి ఆలోచనలు, అందరి సూచనలతోటి ఇంకా ఇంకా గ్రూపుని డెవలప్ చేసుకోగలము అనే ఒక నమ్మకం మాత్రం నాకుంది. ఎందుకంటే గ్రూపులు అందరూ కూడా మంచివాళ్ళు, ఎవరు కూడా స్వార్థపరులు లేరు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించగలిగే వాళ్ళు. మన గ్రూపుని పెట్టినప్పటి నుంచి కూడా ఈ కళామ తల్లులు చాలామంది వీర నారీమణుల గ్రూపుని వెంటాడి గ్రూపునికి మన గ్రూప్ బాగుండాలి అని గ్రూపుని నిలబెట్టిన వాళ్ళు. వాళ్ళ సూచనలు, సలహాలతోటి మన గ్రూపుని ఎప్పటికీ ఏ సూచనలు వస్తాయో ఎలా పయనించాలో అలాగే పయనించి ఆ తల్లే అన్నీ చూసుకుంటూ మళ్ళీ అందరినీ సంరక్షించుకుంటూ గ్రూపుని ముందుకు తీసుకెళ్తుంది అనేది నా అభిప్రాయం. చాలా బాగా చెప్పారు సార్. అయితే ఇప్పుడు దేవద్ర గారు ఇప్పుడు గొర్ల సత్యవతి గారు ఫోన్ చేశారు రైజర్ల నుంచి 6. జై గణేష్ మహారాజుకి జై. జై శ్రీరామ. మన స్వరమాధురి తల్లి పాటల పల్లకి గ్రూప్లో మన గురువు గారని ఎంవీఆర్ చౌదరి గారికి జై శ్రీరామ అండి. నా పేరు గొర్ల సత్యవతి, మాది రేజర్ల గ్రామం. ముఖాముఖి కార్యక్రమంలో క్రాంతి కుమార్ గారికి, చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. గ్రూపు కలిసి ఉన్నప్పుడు అందరూ మిమ్మల్ని అభిమానంతో బాబాయ్ గారు అంటూ పలకరించేవారు, ఫోన్లు చేసి మాట్లాడేవారు కదండి. మరి మీరు వాళ్ళతోని ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారా? వాళ్ళని ఎప్పుడైనా గ్రూపులో చేర్చుకునే ప్రయత్నం చేశారా అని మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నానండి. మీరు సమాధానం ఇవ్వగలరని కోరుచున్నాను. జై శ్రీరామ. మన స్వరమాధురి తల్లికి జై. జై. గొర్ల సత్యవతి. నమస్కారాలు తల్లి సత్యవతి గారు. మీరు గ్రూప్లో సీనియర్ సభ్యులు, ఎంతో గ్రూపుని గురించి ఆలోచిస్తూ ఉంటారు, అన్ని విషయాలు కూడా ముందుంటారు. మీరు అడిగిన ప్రశ్న పాత జ్ఞాపకాలనే గుర్తు చేశారమ్మా. పాత జ్ఞాపకాలు అనేది ఎవరు మర్చిపోలేరు. గ్రూపులు వేరు కావచ్చు, కానీ సభ్యులు అందరూ ఉన్నారు, ఒక భగవన్నామ స్మరణలోనే ఉన్నారు అందరు కూడా. వాళ్ళతో నేను ఫోన్ చేసి మాట్లాడితే ఈ గ్రూపులో చేరేదానికి ఫోన్ చేస్తున్నారేమో అని అనుకుంటారని నేను ఎవరితో ఫోన్ చేసి మాట్లాడలేదమ్మా. కానీ ఎప్పుడూకి వాళ్ళు నా మీద ఉంచిన అభిమానాన్ని నేను ఎప్పుడు కూడా పోగొట్టుకోను. నేను ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టి అలాంటి అభిమానం పోగొట్టుకుంటానేమో అని నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఫోన్ చేయడం లేదు. ఏ ఒక్కరికి కూడా ఫోన్ చేసి గ్రూపులో చేరమని అడగడం అనేది లేదమ్మా. ఎవరో చెప్పుకుంటున్నారంట, ఇటు అడుగుతున్నారని, కానీ అవి వాస్తవాలు కాదు. ఎక్కడైనా భక్తిభావంతో ఉన్నారు, ఎక్కడైనా గ్రూపులో ఉన్న వాళ్ళందరూ మంచిగానే ఉండాలి, ఒక భగవన్నామ స్మరణలోనే ఉండాలి ఎక్కడున్నా అని వాళ్ళు బాధపడతారేమో. ఆ గ్రూపులో చేరలేకపోతే చౌదరి గారు ఫోన్ చేశారు అని అనుకుంటారా? నేను ఎవరితో ఫోన్ చేయలేదమ్మా. ఎందుకు కొద్దిగా అపోహలు పుట్టించారు, అందరిని అడుగుతున్నారంట అది ఇదని. ఎవరినో ఒక్కరిని చెప్పానని నేను ఫోన్ చేసి గ్రూపులో చేరమన్నానని అలాంటి ఆలోచన నాకు లేదు. వాళ్ళు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికి కూడా నా తోబుట్టులాగాను నా బిడ్డల్లాగానే చూసుకుంటాను. కానీ ఒక ద్వేష భావం అనేది నేను ఎవరి మీద చూపించను. వాళ్ళు దూరమైనా, ఏ గ్రూపులో ఉన్నా, ఎక్కడున్నా
మాట్లాడలేకపోవడం కారణం ఏంటంటే మాట్లాడితే ఈ గ్రూపులో చేరమని అడగడానికి చేశారని ఏదో అపోహలు పుట్టిస్తారు. దానివల్ల ఆగాను, కానీ నా అభిమానాన్ని ఎప్పుడూ ఎవరి మీద కూడా తీసేయలేను. ఆ గౌరవాన్ని అలాగే ఉంచుకుంటాను. అందరూ నాకు సమానంగానే చూసుకుంటాను తల్లి. ధన్యవాదాలండి సత్యవతి గారు, చాలా మంచి ప్రశ్న అడిగారు. అయితే ఇప్పుడు పోలవరం నుంచి నాగరాజు గారు కూడా లైన్లో ఉన్నారు. తిరుచల నాగరాజు గారు, మీరు జవాబు ఇస్తారని మనసారా కోరుకుంటున్నానండి. ఈ కార్యక్రమం ఓం నమ శివాయ. మన స్వర్మాద్రి గ్రూప్ పాఠాల పల్లకి సభ్యులందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు ముఖాముఖి కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉన్న ఎంబీఆర్ చౌదరి గారికి, అలాగే క్రాంతి స్వామికి, అలాగే మన గ్రూపు అడ్మిన్ అయిన లక్ష్మీనారాయణ గారికి, సత్యనారాయణ బాబాయ్ గారికి, అందరికీ ఈ గ్రూప్ల పెద్దవారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మాది పోలవరం, నా పేరు నాగరాజు. ఎంబీఆర్ చౌదరి గురువు గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీకు నేను ఇచ్చే ప్రశ్న ఏంటి అంటే, స్వర్మాద్రి గ్రూప్ ఉన్నప్పుడు మనం ఎంతమంది పాడినా రోజుకు ఒకళ్ళమే స్టేజ్ చెప్పేవారు. 6 తర్వాత 80 మందికైనా 100 మందికైనా ఎంతమంది అన్నా పాడిన రోజుకి ఒకళ్ళు చెప్పేవాళ్ళం అండి. ఇప్పుడు మన గ్రూపులో మన తర్వాత వారికి స్టేజ్ చెప్తూ జరుగుతుంది. మీ మనసుకి ఎలా ఉందండి? అప్పుడు బాగుందంటారా, ఇప్పుడు బాగుందంటారా? ఒకసారి ఈ ప్రశ్నకి చెప్పండి. నాకైతే అప్పుడు పద్ధతి చక్కగా నచ్చినట్టు అనిపించిందండి. ఎవరికి ఎలా చెప్పేవారు అని ప్రతి ఒక్కరు అందరికీ చెప్పిన 80 మందికి చెప్పిన ఆ 80 మంది విశ్లేషణ నాగరాజు గారు చెప్పారు. ఈరోజు ఎవరికి ఎలా చెప్పారు ఎందాం, లేకపోతే చౌదరి గారు చెప్పారు. ఈరోజు అందరికి ఒకళ్ళే ఎవరికి ఎలా చెప్పారు ఎందాం అని అన్ని విశ్లేషణలు వినేవారు. ఈరోజు నేను చెప్పిన విశ్లేషణ కానీ మీరు చెప్పింది కానీ రోజు చెప్పేదేలే అన్నట్టుగా అంత ఇంట్రెస్ట్గా చూపిస్తలేదని నాకు అనిపిస్తుంది. మీ మనసుకి ఎలా ఉంది? ఒకసారి దీనికి మీరు జవాబు ఇస్తారని మనసారా కోరుకుంటున్నానండి. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తారని క్రాంతి స్వామికి, మీకు ఇద్దరికి నా హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. మన నాగరాజు గారు మీకు ధన్యవాదములు. మీరు ఫస్ట్ నుంచి కూడా గ్రూప్లో సీనియర్ సభ్యులు. మీరు మాకు చదువు తక్కువ అంటూనే అద్భుతాలు సృష్టించేలా పాటలు రాయడం, పాడడం, అలాగే గ్రూపుకు సంబంధించిన సూచనలు ఇవ్వడం, ఇలా చాలా గొప్పగా మీరు గ్రూపులో పాల్గొంటూ ఉంటారు. మీకు ధన్యవాదములు. మీరు అడిగిన ప్రశ్న ఎప్పుడో చెప్పేవాళ్ళము, అందరం కూడా 80 మంది కూడా చెప్పేమన్నారు. కానీ ఒకరిమే చెప్పేవాళ్ళు 80 మందికి. ఈ 80 మంది పేర్లు ఆ ఒక్కరికే తెలిసేవి. తక్కిన వాళ్ళ గ్రూపులో ఎవరి పేర్లు ఎవరికి తెలిసేవి కాదు, ఎవరికి ఒకరికొకరికి సంబంధం ఉండేది కాదు. ఆ నాగరాజు గారికి ధన్యవాదాలని 80 మంది ఒకే రోజు చెప్పేసేవాళ్ళు. చౌదరి గారికి ధన్యవాదాలని అందరూ ఒకే రోజు చెప్పేసేవాళ్ళు. మనం విశ్లేషణ చెప్పిన దానికి అలా చెప్పడం మంచిదే, కరెక్టే, కాదనడం లేదు. అప్పుడు అలా జరిగింది అదే. కానీ దాంట్లో ఉండే ఒక ఇబ్బందుల దృష్ట్యా మనం ఇలా మార్చవలసి వచ్చింది. ఎలాగంటే ఒకరోజు నేను 93 మందికి విశ్లేషణ చెప్పాను. నా అనుభవంలో చెప్తున్నాను. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా విశ్లేషణ రాసుకొని చెప్పడం, దాంతో సరిపోయింది. ఎక్కడ ఏ పని లేదు, కనీసం భోజనం చేయడానికి కూడా లేదు. ఆ రాత్రికి అనిపించింది నాకు, ఆలోచించాను ఎలా 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 చేయాలి. ఇలా అయితే గ్రూపు నడవదు. ఇలా విశ్లేషణ చెప్పాలని అంటే మనం ఎవరిని ప్రోత్సహిస్తాము, ఎవరు సహకరించడం లేదు. ఎవరికి ఫోన్ చేసినా విశ్లేషణ చెప్పాలంటే పారిపోతున్నారు. గ్రూపులో లెఫ్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ విశ్లేషణ చెప్పేదాన్ని చెప్పలేక. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎలా మార్చాలి, ఎలా చేయాలంటే. ఒక రాత్రి నిద్రపోలేదు నేను విశ్లేషణ చెప్పిన రోజు. ఆ రోజు నాకు 4 గంటలకల్లా ఈ ఐడియా వచ్చింది. ఇలా పాట పైన ఉండేవాళ్ళు కింద వాళ్ళకి చెప్పుకుంటే ఇలా అందరికీ ఒక్కొక్కరికైతే చెప్పడం ఫ్రీగా ఉంటుంది. ఎన్ని రోజులైనా ఎంత 100 మందికైనా కానీ ఇలా చెప్పుకుంటారు, ఒకరి శ్రమ లేకుండా అని ఒక ఆలోచన నేను అనుభవించిన విశ్లేషణ చెప్పిన అనుభవంలో నుంచి పుట్టింది. నేను అలా అప్పుడు సెట్ చేశాను. కొంతమంది దానికి ఫస్ట్లో వ్యతిరేకించారు. ఇప్పుడు ఆలోచించండి మీరు, అలా కాకుండా ఇలా ఒక 100 మందికి ఎవరైనా చెప్పగలరా? 120 మంది ఉండరు, 2 చెప్పగలరా?
ఇలాంటి కార్యక్రమాలు ఆగిపోతాయి చెప్పలేక గ్రూప్ డెవలప్మెంట్ ఆగిపోతుందనే ఉద్దేశంతో నేను ఇలా చెప్పాను. ఇప్పుడు చూడండి, ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు ఎవరు చెప్తారో నాకు రోజు ఒకరే చెప్పారు అనుకుని, ఆయన పోయినసారి చెప్పాడు ఆ వారంలో ఆయనే చెప్తున్నారు, రేపు కూడా అదే అన్నారు. కానీ ఈరోజు ఎవరు నాకు విశ్లేషణ, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఎలా చెప్తారు అని ఒక కొత్తదనం మన విశ్లేషణలో వస్తుంది. అలాంటి ఒక విశ్లేషణలో ఉండే గొప్పతనం ఏంటంటే, మీరు విశ్లేషణ గురించి గొప్పతనం ఏంటని కూడా ఒక మాట అడిగారు. విశ్లేషణ అనేది పాట తల్లి బిడ్డ లాంటివి. పాట పాడిన వాళ్ళకి తల్లి బిడ్డను దూరం చేసుకోదు. ఎక్కడున్నా ఆ బిడ్డ మీద ఒక కన్ను పెట్టే ఉంటుంది, మా బిడ్డ ఏం చేస్తున్నాడు. ఈ విశ్లేషణ కూడా అలాంటిది. ఒక్క మాట మనం చెప్పామనుకో, నాకు చిన్నప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది. లక్ష్మణ్ ఒక ఆయన ఉండేవాడు, నా స్నేహితుడు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏడుస్తూ ఉండేవాడు. ఏంటో ఏడుస్తుండవు అంటే, అప్పుడు డబ్బులు ఇచ్చేవాడు కాదు, గింజలు పెట్టేవాడు. గింజలు పెట్టలేదా మీ అమ్మాయి అయితే అడిగేవాడు. సార్ ఎందుకు ఏడుస్తుండవు అంటే వాడు చెప్పేవాడు కాదు. అమ్మ పిన్ని ఏంటి ఏడుస్తుండవు చూడలేదని అంటే, ఓ నాయన నువ్వు ఏడుస్తుండవు, నువ్వు చూడలేదా, నా బంగారం కదా అని దగ్గర తీసుకుని అప్పుడే నవ్వుతా నా ఇంటికి వచ్చేసేవాడు. ఏందిరా ఇప్పుడు నాకు ఎందుకు ఏడ్చావంటే, మా అమ్మ నన్ను దగ్గర తీసుకోలేదు అందుకు ఏడ్చాను. ఈ విశ్లేషణ కార్యక్రమం కూడా అలాంటి ఒక ప్రేమ, అనురాగాలు, అన్యూనత అనే ఒక పెద్ద బంధం. అది తెలియని బంధం. ఏం చెప్తారు, ఏమైనా చెప్పొచ్చు, బాగా పాడాను ఒక మాట కోసం అని, కానీ అంతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విశ్లేషణ కార్యక్రమానికి అంతటి గొప్పతనం ఉంది. ఒకరే చెప్పాలా, చెప్తే బాగుంటుంది అనేది ఇప్పుడు సాధ్యపడదు నాగరాజు. అలా చెప్పడం, చెప్తే బాగానే ఉండొచ్చేమో మీరు చెప్పినట్టు, అలా గ్రూపుని నడిపించలేము. విశ్లేషణ అనేది రోజు చెప్పడం అలా సాధ్యపడదని ఇలా మార్చి ఇలా చేసుకుంటున్నాము. రోజు ఒకరి మాటలతోటి సంతృప్తి పడుతూ విశ్లేషణ బాగా ఉంటుందనేదే నా అభిప్రాయం. నాగరాజు గారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే నాకు ఈ విశ్లేషణ కార్యక్రమం చాలా, అసలు ఎవరు సెట్ చేశారు కానీ మహానుభావులు అనుకుంటూ ఉండవండి. దాన్ని సెట్ చేసింది మన చౌదరి గారే, నాకు ఇప్పుడే తెలిసింది. అది మీ ప్రశ్న ద్వారా. దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అయితే ఇప్పుడు మన డేగా నరసింహారావు గారు వారు కూడా ఫోన్ చేశారు, ఫోన్ లైన్లో ఉన్నారు. 8 ఓం శ్రీ గురుభ్యో నమః. మన స్వరమధురి గ్రూపులోని పెద్దలకు, కుటుంబ సభ్యులందరికీ, మన గ్రూపు అధ్యక్షులు ఎంవిఆ సోదరన్నయ్య గారికి, మన గ్రూపు అడ్మిన్ గారు క్రాంతి కుమార్ గారికి, కె సత్యనారాయణ గారికి, ఇంకా సభ్యులందరికీ నమస్సుమాంజనాలు. నెల్లూరు జిల్లా కొండాపురం నుండి డేగా నరసింహ. ఈరోజు ఆదివారం ముఖాముఖిలో భాగంగా మాట్లాడుతున్నాను. మన స్వరమధ్య గ్రూపు ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలంటే 2 లేదా 3 సలహాదారులు నియమిస్తే బాగుంటుందని నా అభిప్రాయము. కాబట్టి మీరందరూ ఈ విషయంలో ఆలోచించి 2 లేక 3 సలహాదారులని నియమించగలరని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. ఓం శ్రీ. నరసింహన్ గారు, మీకు నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న గురించి కాకపోయినా మీ గురించి ఒక 4 మాటలు గ్రూపులో చెప్పాలి, అందరికీ తెలియాలి. నరసింహన్ గారు ఒక ఆధ్యాత్మికంగా ఒక బ్రహ్మం గారు మన గుడిని మెయింటైన్ చేస్తూ ఉంటారు కొండాపురంలో. అలా భార్యాభర్తలు 2 కూడా ఉంటారు, గ్రూపులో చేరినారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడూ ఆ భక్తి కార్యక్రమాల్లోనే ఉంటారు. ఈ మధ్య మీరు మీ ఉదార స్వభావానికి నిజంగా నేను జోహార్లు చెప్పాలి. మా నాన్నగారు కట్టించిన గుడి ఒకటి ఉంది మా ఊర్లో. అక్కడ మా చిన్నాన్న పూజ చేసేవాడు. ఆయన లేని కారణంగా మనం నరసింహ గారు మీరు మా గుడి ఇట్లా ఆయన లేరు మీరు చేయాలని అంటే, దానికి ఆయన 7 కిలోమీటర్లు బండి వేసుకొని వచ్చి రోజు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ గుళ్ళో వెళ్ళిపోతాడు. ఆయన చూడండి ఎంత భక్తి విశ్వాసాలు, మాటలతో చెప్పడం కాదు,
ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేతులే మిన్నన్నారు. అదే ఒక పూజారి గారికి ఇవ్వాలంటే 10,000 పైన ఇవ్వాలి. ఆయన నేను చెప్పిన మాటని గౌరవించి ప్రతిరోజు కూడా కొండాపురం నుంచి ఇక్కడికి వచ్చి ఆ గుడి దగ్గర పూజా కార్యక్రమాలు వెళ్ళిపోతూ ఉంటారు. ముందుగా మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి, గొప్ప వ్యక్తులకు నమస్కారాలు చేస్తూ ఉన్నాను నేను. ఇంకపోతే మీరు అడిగిన ప్రశ్నలేకి వద్దాము. సలహాదారులు మీరు ఇచ్చిన సలహాదారులు కాదు, మీ సలహా కూడా బాగుంది, నాకు బాగా నచ్చింది. మీ సలహా కూడా చక్కని సలహా ఇచ్చారు. మాకు కూడా ఒక ఆలోచన ఉంది, గ్రూప్ని అందరూ చూసుకోవాలి, ఒకరే చూడాలంటే కష్టమైపోతుంది, సలహాదారులుగా పెట్టుకోవాలి అనే ఒక ఆలోచన ఈ మధ్య మా అడ్మిన్స్ అందరం కూడా ఒక మాట అనుకున్నాము. రేపు ఆగస్టులో మనకి సత్తుపల్లిలో జరిగే సమ్మేళన కార్యక్రమం నాటికి ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ ఒక నిర్ణయం తీసుకొని ఆ స్టేజ్ మీదనే ప్రకటించాలని ఒక ఆలోచన ఉంది. తప్పకుండా మీ నిర్ణయాన్ని గౌరవించి ఒక ఆలోచన చేసి గ్రూప్ సభ్యులందరితోటి మాట్లాడి మీరు అడిగిన దానికి సమాధానం ఆ రోజు స్టేజ్ మీదనే చెప్తాము. ఇంత చక్కని ప్రశ్న అడిగిన మీకు నా ధన్యవాదములు నరసింహ గారు. ధన్యవాదాలు కూడా అండి నరసింహ గారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నో దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు నోచుకోకుండా ఉండిపోతున్నాయి. మీలాంటి మహాభక్తులను బట్టి అక్కడ ఒక గుడి నడుస్తుందని ఇప్పుడే చౌదరి గారు చెప్పారు. కాబట్టి అందరూ మీలాగే ముందుకొచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లో సేవలు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అయితే చౌదరి గారు, ఇంతమందిని కుటుంబ సభ్యులుగా చేసుకొని అందరితో అన్నయ్య గారు, బాబాయ్ గారు, గురువు గారు అని ఎంతో ఆప్యాయంగా పిలిపించుకుంటారు మీరు. ఈ ఆనందాన్ని అసలు ఎలా, మీ మాటల్లో ఎంత ఆనందం పొందుతున్నారు మీరు, ఎంత మంచి కుటుంబ సభ్యుల్ని, మన మంచి కోరేవారిని, మన దీవించేవారిని నిలబెట్టుకోవడం అంటే అది మీ గొప్పతనం. మీకేమనిపిస్తుంది ఇంతమందిని చూస్తూ ఉంటారు? ఒక భగవద్భక్తులు అనేవాళ్ళు ఇంత గొప్పగా ఉంటారా అని మన గ్రూపును చూస్తే ఒక ఆదర్శంగా కూడా తీసుకోవచ్చు. మన కుటుంబ సభ్యులు ఎప్పుడో అవసరమైనప్పుడే మాట్లాడతారు, వాళ్ళకి మనకు అవసరపడి మాట్లాడతారు. వాళ్ళకి ఇంత సంబంధాలు కూడా, రక్త సంబంధం ఉన్నోళ్ళతో కూడా ఇలాంటి ఒక అన్యోన్యత భావంగా ఉండలేము. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ మనతో మాట్లాడుతూ ఉండరు, చిన్న విషయాలు చెప్పుకుంటూ ఉండరు, మన గ్రూపులో జరిగే విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ పలకరిస్తూ ఉండరు. ఎవరు పలకరిస్తారండి? ఇప్పుడు మన తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు ఉన్నారు, ఎప్పుడో వాళ్ళ అవసరం ఎప్పుడు మన అవసరం ఎప్పుడు వెళ్తూ పలకరిస్తారు. ప్రతిరోజు ఎవరు పలకరిస్తుంటారు? ఇంతటి గొప్ప ఒక కుటుంబం దొరికినందుకు నేను ఎంతో ఆనందపడుతూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా అంతే నన్ను గౌరవంగా పలకరించడం, ఒక ఆప్యాయతగా ఉండడం, ఆ ఆప్యాయతకి నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను గ్రూపుని ఏదో చూస్తానని కాదు, వాళ్ళ ఆనందమే, వాళ్ళ అన్యోన్యత, వాళ్ళ అభిమానమే గ్రూపుని నడిపిస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇది నా గొప్పతనం కాదు. ఈ ప్రతి ఒక్కరు గ్రూపులో అందరూ ఒకరి మీద ఒకరు చూపించే అభిమానమే మన గ్రూప్కి శ్రీరామ రక్ష. అందరూ కూడా ఇలాగే ఒక చక్కని మంచి భావంతో ఎప్పుడు కూడా ఒకరినొకరు అన్యోన్యతగా ఉండి గ్రూపుని ఇలాగా నడిపించుకొని పోయేది. ఒక మంచి నా కుటుంబం ఇది అనే భావం ప్రతి ఒక్కరికి రావాలి. నాలో అదే భావన. ఏ చిన్న ఇబ్బంది ఎవరికైనా వచ్చిందన్న 2 రోజులు పాట పాడలేకపోతే అయ్యో ఎందుకు పాడలేదు, వాళ్ళకి ఏమైంది, ఎక్కడ వచ్చిందండి, ఎవరి మీద ఎవరికే ఉంటుంది అనే భావన నాకు వచ్చింది. ఒక రోజు అంటే ఎందుకు పాడలేదనుకో, 2-3 రోజులు పాడకపోతే వాళ్ళకి ఏమైందో అని ఒక మన కుటుంబంలో, రక్త సంబంధం కుటుంబంలో కలగని బాధ అప్పుడు కలుగు, అయ్యో ఏమైందా నేను ఆతృత అలా ఉంటుంది. అంత చక్కని కుటుంబంగా నేను భావిస్తాను. ఇలాంటి చక్కని కుటుంబం, భక్తి కుటుంబం దొరికినందుకు నేను నా పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తూ ఇలాగే అందరం ఎప్పటికి కూడా ఒక మంచి కుటుంబంగా ఒకరి భావాలను ఒకరు గౌరవిస్తూ అన్యూనతగా మెలిగి ఈ కుటుంబాన్ని ఇలా అభివృద్ధి చేసుకోవాలనేది నా కోరిక, నా ఆకాంక్ష కూడా. చాలా బాగా చెప్పారు సార్. మీలాంటి వాళ్ళు దొరకటం మాకు కూడా అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. చివరిగా బండారు పార్వతి గారు వారి సూచనల్ని మనకి తెలియజేస్తున్నారు. నమస్తే అండి.
నమస్తే అండి క్రాంతి కుమార్ గారు. మీరు ప్రశ్నలు సమాధానాలు చెప్తున్నారు కదా ఈరోజు. నేను ఒక చిన్న సమాధానం అడుగుతున్నాను, అది తప్పుగా భావించద్దు. మన వ్యవస్థాపకులు సోదరి గారు చాలా చాలా బాగా మంచి మంచి పదాలతోటి ఉదయాన్నే దేవుణ్ణి స్మరించుకుంటూ చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు మనందరికీ. గ్రూప్ చాలా ముందుకే నడుస్తుంది, చాలా బాగా నడుస్తుందండి. మీ అందరి కృషి వల్ల కూడా చాలా బాగుంది. మీ అడ్మిన్ల కృషి చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు అందరూ. నేను చిన్న విషయం అడుగుతున్నానండి, ఏమి కాదు. ప్రతి వాళ్ళు అడిగే ప్రశ్న అది. విశ్లేషణ విషయంలో ఒకటి అడుగుతున్నాను. తర్వాత ప్రతి విషయం మీ దాకా రావాలన్నా కష్టమే కదండి. దాన్ని చిన్న సమస్య కింద అనుకోకుండా ఏదో నేను మామూలుగా అంటున్నాను, ఎవరినైనా లేడీస్ని మహిళా మండలి కింద పెట్టి ఒక నలుగురిని పెడితే బాగుంటుందేమో అని సోదరి గారిని అడుగుదామని ప్రశ్న అడుగుతున్నానండి సోదరి గారిని. అంటే ఊరికొకళ్ళన్నా పెడితే ఏమన్నా లేడీస్ ఎక్కువగా ఉన్నాం కదా, ఆడవాళ్ళే ప్రశ్న ఆడవాళ్ళే సమాధానాలు అడిగితే వాళ్ళు మీ దాకా తీసుకొస్తారేమో అని అనుకుంటున్నాం. డైరెక్ట్గా ప్రతి విషయం కూడా మీకేంటి, అడ్మిన్కేంటి, సోదరి గారికి ఏంటి చెప్పలేం కదా. కొన్ని విషయాలు ఏదైనా ఇలా జరుగుతుందని ప్రతి విషయం అన్ని విషయాల్లోనూ అన్ని విషయాలు అలా మాట్లాడితే కొంచెం ఇబ్బంది అవుతుందేమో. ఒకవేళ ఎవరినన్నా ఒక నలుగురిని చూసి మహిళా మండలి కింద మహిళా ఆడవాళ్ళని పెట్టుకుంటే బాగుంటుందేమో, ఏదైనా ప్రశ్నలు సమాధానాలు అడగడానికి. ఒక్కొక్కళ్ళు చాలా బాగా చెప్తున్నారండి విశ్లేషణ, ఒక్కొక్కళ్ళు అయితే చెప్పట్లేదు. విశ్లేషణ విషయం గురించే మాట్లాడదామనండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా పార్వతి గారు. మీకు నేను జంగారెడ్డిగూడలో మీ గురించి గ్రూప్లో ఈ ఊరు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను తల్లి. ఒక చక్కని ఆలోచన చేస్తారు, ఏది కూడా ముక్కు సూటిగా మాట్లాడతారు. మంచి మనస్తత్వం మీది. ఎవరిని ఇబ్బంది పెట్టాలని, ఏదో అబండలాలు వేయాలా అనేది ఒక అలాంటి మనస్తత్వం కాదు. చాలా చక్కని మనస్తత్వం మీది. నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను. మీ మనసులో ఉండే భావాన్ని చాలా చక్కగా వినిపించారు, మేము అర్థం చేసుకున్నాము మీ భావాన్ని. చాలా చక్కని ప్రశ్న కూడా ఇది. మంచి ఆలోచన, మంచిగానే అడిగారు మీరు. ఆ ఆలోచన మాకు కూడా ఉంది తల్లి. ఈ మధ్య క్రాంతి గారు, మేము, సత్యనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు అందరం కూడా అనుకున్నాము ఇలాగా. ఆ ఆలోచనే మీరు ఇప్పుడు మా ముందు పెట్టారు. చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే గ్రూపు డెవలప్మెంట్ కాకపోయినా లేడీస్ ఉన్నారు కాబట్టి విషయాలు అందరితో చెప్పుకోలేరు. మీరు చెప్పింది వాస్తవం, 100%. అలాగే ఒక మహిళా కమిటీగా, మహిళా వారధి అందరినీ కలుపుకునేలాగా ఒక పేరుతోటి ఒక కమిటీని తప్పకుండా వేస్తాము. అందరూ కూడా అందుబాటులో ఉండేలా అన్ని చోట్ల, ఒక చోట కాదు అన్ని ఏరియాలో. మనకి ఇప్పుడు భద్రాచలం ఉన్నారు, తెలంగాణ ఉన్నారు, ఆంధ్ర ఉన్నారు. ఇలా నాలుగు చోట్ల ఒక 4-5 కమిటీలు పెట్టి అందరి అభిప్రాయాలు తెలుసుకొని స్వీకరించేలా ఒక కమిటీని తప్పకుండా వేస్తారు తల్లి. మీరు చాలా చక్కని ప్రశ్న అడిగారు. మా అందరి మనసులో కూడా అదే ఉంది. రేపు మన వచ్చే నెలలో సత్తుపల్లిలో జరిగే కార్యక్రమం రోజుకి ఒక నిర్ణయానికి వచ్చి ఎవరు ఆ కమిటీలో ఉంటారు అనేది నిర్ణయించుకొని తప్పకుండా మేము కమిటీ వాళ్ళందరం కూడా మీరు చెప్పిన సలహాని తీసుకొని పాటించాలి, తప్పకుండా పాటిస్తామని మీకు హామీ ఇస్తున్నాము. అది గ్రూప్కి అవసరం కూడా. తప్పకుండా అలా ఆలోచిస్తాము పార్వతి గారు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మీలాంటి అభిమానం పంచే వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంటుంది. మేము పనిచేసేటప్పుడు ఈ పనులు ఎందుకు చేయాలి, మనం ఫ్రీగా ఏదైనా పని చేసుకుంటే ఎంతో కొంత మనకి ఉంటుంది కదా అనుకుంటాం. కానీ మీరు ఇచ్చే అభిమానాన్ని అసలు వెలకట్లేమండి. అంత ఆప్యాయంగా పలకరిస్తారు, అంత అభిమానంతో మాట్లాడతారు మీరు.
ధన్యవాదాలండి. అట్లాగే ఈరోజు ఈ ముఖాముఖి కార్యక్రమానికి మొదటగా మనం ఇట్లా వీడియో ద్వారా పరిచయం చేసాం. ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటూ మన ఈ స్వరమాదిరికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మాతో పాటు మా కాగిత సత్యనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు చాగంటి, అట్లాగే ప్రతిరోజు సాయంత్రానికల్లా ఎవరు అడిగినా కానీ తడుముకోకుండా విశ్లేషణలు అందించే మా విశ్లేషణ కమిటీ, అలాగే వెనక నుంచి మేమంతా పాత్రదారు, ఇంకా వెనక సూత్రధారులు ఉన్నారు. మన కమిటీ కోసం ఎంతో శ్రమించేవారు, వారి పేర్లు కూడా చెప్పొద్దు మేము అని అంటుంటారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీలాంటి అభిమానులు ఎంతమంది నడిపే మన స్వరమాదిరి పాటల పల్లకి అలా హాయిగా సాగిపోవాలని కోరుకుంటూ చివరిగా మన కుటుంబం కోసం చివరి 4 మాటలు చెప్పాల్సిందిగా మన చౌదరి గారిని కోరుకుంటున్నాను. మన స్వరమాదిరి భగవద్ బంధువులందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. మన గ్రూపుల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము. మీరు ఇచ్చిన సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, ప్రశ్నల రూపంలో మా సమాధానాలని గ్రూపులో అందరికీ వినేలా చేసాయి. అందుకు మీకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. విశ్లేషణ విషయంలో కొంతమంది రాలేదని బాధపడుతూ ఉంటారు. చెప్పాము, కొత్తవాడు కావచ్చు, చెప్పడానికి అవకాశం లేదు కావచ్చు, జాప్యం జరుగుతూ ఉంది. అవి ఎలా అందరికీ వచ్చేలా చూడాలని ఒక ఆలోచన మేము చేస్తున్నాము. గ్రూపులో మీరు అందరూ కూడా చేస్తున్నారు. ఎవరి సహకారం తగ్గట్టు వాళ్ళు అందిస్తూ ఉన్నారు. విశ్లేషణ రాలేదని తెలియంగానే విశ్లేషణ కమిటీ వాళ్ళు కాకపోయినా బయట వాళ్ళు కూడా విశ్లేషణ చెప్పేస్తూ ఉన్నారు. అలాగే మన విశ్లేషణ కమిటీ సభ్యులందరూ కూడా వారికి నిర్వహించే కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే గ్రూపులో ఈ మధ్య కొత్తగా చేరిన సభ్యులు కావచ్చు, ముందు నుంచి ఉన్నవాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఎప్పుడూ గ్రూపుని గురించి ఆలోచిస్తూ గ్రూపు ఎలా బాగుండాలి అనే సలహాలు సూచనలు ఆలోచించి మాకు తెలిపినందుకు, అలా ఈరోజు తెలపని వాళ్ళు రేపు కార్యక్రమంలో మీ అభిప్రాయాలను తెలియజేయాలని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు చెప్పిన వాళ్ళే కాదు, కొత్త వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి గ్రూపు అభ్యున్నతికి మనం ఏం చేయాలి, మీరేం చేయాలి, మేమేం చేయాలి అనే సూచనలు మా ముందు ఉంచి గ్రూపుని ఇలాగే ప్రగతి పదంలో నడిపించాలని, ఎవరు కూడా మన గ్రూపు అభ్యున్నతికి పాటుపడే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రూపులో మన స్వరమాధురి భగవత్ బంధువులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ ధన్యవాదాలండి. ఇప్పటికీ ఈరోజు క్రాంతితో ముఖాముఖి అనేది మన వ్యవస్థాపకుల్ని చౌదరి గారిని ఎంటర్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. జై మన స్వరమాధురి. జై మన స్వరమాధురి.